దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు అందరికీ నా వందనములు. దినం దేవుని సంఘంలో ప్రార్థించడానికై దేవుడు మనకి ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి సమయం. అంత మాత్రమే కాదు, మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యత ఇవి అన్నది. ప్రార్థించేక ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు, ప్రాముఖ్యంగా కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము చాలు, కొంత చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థనతో మనం ముందుకెళ్దాం. దేవుడి మాటలు మనతో మాట్లాడినట్టుగా, పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం కలిగిన మా దేవ, మహిమ గల మీ నామానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. రాత్రికాల సమయంలో సీయోనులో నీ సన్నిధిలో ఆయన నీ ఆలయం నందు ప్రార్థించుకుని దేవా మాకు ఇచ్చినటువంటి కృపకై నీకు వందనాలు. దూరపు పాటలతో నీ నామాన్ని కీర్తించాను. స్తుతులకు పాత్రుడు, స్తోత్రాలు, స్తుతులకు సింహాసనం సీయోనుడు నీ కృప కొరకు వేడుకున్న వారి మధ్యలో కూడా సంతోషించవాలని ఈ వాక్య సమర్పిస్తున్నాను. నీ కృపను బట్టి మేము వేడుకున్నట్టుకై నీ సన్నిధికి వచ్చిన మాతో కూడా ఏ విషయాల్లో మేము వేడుకున్నారో, ఏ విషయంలో ఆయన తల్లి మొదలుపెట్టారో నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడతారు. నీ సహాయం నడిపింపు వాటిని దీనికి ఆశ్రయించి నిలబడుతున్న దాసాను నీ ఆత్మను అభిషేకించిన బలపరిచి ఈ నోటి మూలగాలను వాడకూడదు కాక వేస్తున్నాము, ప్రార్థిస్తున్నాము తండ్రి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్థులకి రాస్తూ చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్థులు చాలా ప్రాముఖ్యంగా వాళ్ళు చెబుతున్న మాటలు అన్నీ కూడా చూస్తుంటే సువార్త, సేవ, పరిచర్య, ఈ 3 అనుభవాలతో దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మితమైనటువంటి దేవుని యొక్క ప్రేమతో, ఆ పిలుపులో ఉన్న సంఘస్థులతో దేవుని యొక్క ప్రేమతో మనం ఆయన సన్నిధిలో చేయాల్సినటువంటి పరిచర్య అయితేమి, సేవ అయితేనేమి, ప్రేమ అయితేనేమి, ఆత్మీయత అయితేమి, ఇవన్నీ కూడా పిలుపులో ఉన్న సంఘస్థులకి బహు విపులంగా పౌలు వాళ్ళకి ఉపదేశిస్తారు. ఈ 3వ వచనము 14వ వచనంలో మనం చదివినప్పుడు ఈ రీతిగా రాయబడి ఉంది కదా, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపుకు కలుగు బహుమానము నేను పొందవలనని గురి యొద్దకే పరిగెడుతున్నాను. చూడండి, అపోస్తలుడైన పౌలు పిలుపులో ఉన్న సంఘస్థులకి చెబుతున్నట్టు మాట ఏంటయ్యా అంటే, క్రీస్తులో ఉన్నటువంటి లేదా దేవునిలో నా కొరకు దాచబడి ఉన్నటువంటి, క్రీస్తులో మన కొరకు ఏమి దాచబడి ఉందయ్యా అంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు ఉన్నతమైన బహుమానం అంట. ఆమేన్. ఏముందంట? ఉన్నతమైనటువంటి బహుమానం. యేసు ప్రభువును మనం ఎందుకు నమ్ముకున్నాం? యేసు ప్రభువును మనం ఎందుకు ఆరాధిస్తున్నాం? దేవుని దగ్గర మనం ఎందుకు వస్తున్నాం అని అంటే, మన జీవితంలో పొందుకోవటానికి, ఏదైనా మనం ఆశించే మనం పొందుకోవటానికి. అయితే దేవుని దగ్గర నుంచి మనం ఎలాంటివి పొందుకోగలుగుతాం? ప్రార్థన ద్వారా, సహవాసం ద్వారా, ఆయన సన్నిధిలో ఆయన వాక్యం వినటం ద్వారా, ఆయన మాటలు వినటం ద్వారా, ఆయన సంఘంలో సహవాసం ఉండటం ద్వారా మనం ఏం పొందుకోగలుగుతాం? దేవుడు ఎంతకు మనకి ఏమి ఇవ్వగలుగుతాడు అని అంటే, దానికి ఒక పేరు పెట్టాడు అపోస్తలుడైన పౌలు. ఏంటంటే ఉన్నతమైన బహుమానం పొందుకోవాలని. ఆమేన్. ఉన్నతమైనటువంటి బహుమానం నేను పొందుకోవాలని గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను. దేవుని దగ్గర బహుమానం ఉంది. ఆ బహుమానం ఎలాంటిదంట? ఉన్నతమైంది. దేవుడి దగ్గర ఏముంటుంది అంటే, కొంతమంది ఏం బోధిస్తూ ఉంటారంటే, దేవుడి దగ్గర ఏముంటాయి? కష్టాలు ఉంటాయి,
శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, అసమాధానం ఉంటుంది, కరువులు ఉంటాయి, ఇంకా ఎన్నో. దానికి తోడుగా మళ్ళీ ఇంకొక వాక్యాన్ని కొటేషన్ తీసుకొని దాన్ని తగిలిస్తారు. ఏమని? క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింసలు పొందుతారు. క్రీస్తు కొరకు మనం ఏదన్నా ఒక మంచిగా సద్భక్తి అంటే మంచి భక్తితో మనం బ్రతకాలని అనుకొని మనం తీర్మానం చేసుకున్నాం అనుకోండి, మనకేమో స్టార్ట్ అవుతాయట హింసలు. యేసుప్రభు కూడా అంటాడు కదా, నీతి నిమిత్తము హింసించబడినప్పుడు, దూషించబడినప్పుడు మీరు ధన్యులు. ఇంకా పాత నిబంధనలోకి వెళ్తే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. మరి ఎన్నిటికీ ఏంటి అంటే, ఒకటి, క్రీస్తుని నమ్ముకుంటే కష్టాలు రావు. అది మన మైండ్లోంచి తీసేయాలి ఫస్ట్. యేసుప్రభుని నమ్ముకుంటే ఎప్పుడు కష్టాలేనండి ఉండేది అని చాలామంది ఒక రకంగా క్రైస్తవుల మైండ్లోకి బూట్ చేసి నింపేశారు. అది కష్టం కాదు. దేవుడు గురి యొద్దకు అనగా బహుమానం యొద్దకు పరిగెత్తించేటప్పుడు పడే ప్రయాసం మాత్రమే. రన్నింగ్ కాంపిటీషన్ ఉంటుంది కదా, రన్నింగ్ కాంపిటీషన్లో ఆ టైంలో అందరికంటే ఎక్కువగా ప్రయాసపడి పరిగెత్తితేనే ఆడ బహుమానతే. అంతేగాని ఇంకా జీవితాంతం పరిగెత్తుతూ ఉంటాడా? సత్యదాకా ఎవరు పరిగెడితే అప్పుడు ఇస్తాం గిఫ్ట్ కప్పు అంటే ఉపయోగం లేదు. ఆ కొత్త సమయం మాత్రమే. కొన్ని మీటర్ల పరిధి ఉంటుంది అಷ್ಟೆಲ್ಲ. ಕೆಲವು మీటర్ ಮಾತ್ರ 500 ಮೀಟರ್ಸೋ ಇಲ್ಲಾಂದರೆ 200 ಮೀಟರ್ಸೋ ಇಲ್ಲಾಂದರೆ 1000 ಮೀಟರ್ಸೋ ಇಷ್ಟು ಲಿಮಿಟ್ ಕೊಡ್ತಾರೆ. ಆ ಟೈಮಲ್ಲಿ ಅಷ್ಟು ಟೈಮ್ ಒಳಗಡೆ ಯಾರು ಬೇಗ ಹೋಗಿ ಸೇರ್ತಾರೋ ಅವ್ರಿಗೆ విన్ను. ఆ టైంలో ఏం చేయాలంటే కొద్ది కష్టపడాలి. ఆ టైంలో మాత్రమే ప్రయాసపడాలి. అందుకని దేవుడు ఒక మాట అంటాడు పేతురు రాసిన పత్రికలో, 10 దినములు మీకు శ్రమ కలుగును, నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానంటాడు. ఏంటాడు? 10 దినములే. అంటే 10 దినములు అంటే ఏందయ్యా అంటే కొంత టైం అని, అంటే 10 రోజులే కదా. నేను వేసుకున్నాం 10 సంవత్సరాలు అయింది, నా కష్టాలు ఏం బాగట్లేదు అనుకోకూడదు. 10 దినములు అంటే ఒక లిమిట్, ఒక పీరియడ్స్, అంటే ఒక టైం ఉంది. ఆ దినాల దాకా నువ్వు నమ్మకం పట్టుకోవాలి. మనం చేరుకున్న గమ్యం చేరేంత వరకు మనం ప్రయాసపడాలి. అక్కడ చేరిన తర్వాత ఇంక మళ్ళీ ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు పొర్రపాటును కూడా ఉండవు. దేవుడు మనల్ని శ్రమ పెడుతున్నాడు, దేవుడు మనల్ని కష్టపెడుతున్నాడు, దేవుడు మనం బాధ పెడుతున్నాడు అంటే ఉన్నతమైన బహుమానం పొందుకోవడానికి మాత్రమే. ఆమేన్. ఎంతమందికి ఇష్టం బహుమానం కావాలి? ఉన్నతమైన బహుమానము దేవుడు మన కొరకు పెట్టాడు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాన్ని పొందుకోవాలంటే ఇప్పుడు మన మధ్య ఉన్నది ఏంటంటే గురి, అనగా ఒక పందెం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసునందు ఉంచబడిన విలువైన ఉన్నతమైన బహుమానం వద్ద నేను పొందుకోవాలని దాని కొరకు నేను గురి యొద్దకే పరిగెడతాను. ఒక పిలుపు. క్రీస్తులో ఉన్న వారందరికీ కూడా ఒక ఉన్నతమైన పిలుపు ఉంది. ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా ఏముంది? పిలుపు ఉంది. దేవుడి పిలుపు ఉంది. కరెక్ట్ అయినా దేవుడి పిలుపు ఉంది. ప్రతి ఒక్కరికి దేవుడి పిలుపు ఉంది. దేవుడు తను పిలుచుకున్నాడు, మనం తన పిల్లలుగా, తన బిడ్డలుగా అని అంటే ఏదో దేవుడు ఉన్నతమైన బహుమానం మన కొరకు దాచి ఉన్నాడు. అందులో ఏ సందేహం లేదు, డౌటే లేదు. ఆ బహుమానం కొరకు దేవుడు పిలుస్తున్నాడు మనల్ని. ఆ బహుమానం పొందుకోవాలనుకుంటే ఎలాంటి పిలుపు, ఎలాంటి వారికి వచ్చిందయ్యా ఆ పిలుపు? యేసుప్రభు అంటాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న వారులారా నా యొద్దకు రండి అని అంటాడు. అంత మాత్రమే కాదు, ఇంకా కొంతమంది గురించి చెప్తాడు. తృణీకరించబడిన వారు, ఎన్నిక లేని వారు, జ్ఞానము లేని వారు, ఇంకా ఈ లోకంలో ఈడు వ్యర్థం, ఈడు వేస్ట్ అనుకున్న వాళ్ళు కూడా ఆయన కాడికి రావచ్చు బహుమానం పొందుకోవాలంటే. ఓసారి మనుషులందరూ ఈడు వ్యర్థం, ఈడు దేవుడు పనికిరాడు, దేనికి పనికిరాడు అన్నవాడు ఈ లోకంలో ఎవడన్నా ఉంటే, ఏటికి పనికిరాని వాడు దేవుడి దగ్గరకు వస్తే అందరికి పనికి వచ్చేటట్లు కూడా దేవుడు చేయగలడు. అబ్రహాం లింకన్ పేరు మనం వింటాం కదా, అమెరికా అధ్యక్షుడు. ఆయన జీవిత చరిత్ర చూస్తే ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, అబ్రహాం లింకన్ ఏం చేసేవాడు? ఈ వృత్తి ఆయన ఏంటి? చెప్పులు కుట్టేవాడు. చెప్పులు కుట్టేవాడు అమెరికా దేశానికి ప్రధాని ఎలా అయ్యాడు? సాధ్యమా? మన ఇండియాలో సర్పంచ్ ఎప్పుడైనా కానీ సీఎం అవ్వగలుగుతాడా?
ఎమ్మెల్యేకి పోయే కష్టం. చెప్పులు ఎలా కుట్టేవాడు అబ్రహాం లింకన్. అమెరికా దేశాన్ని ఎలా పాలించగలిగాడు? ఆయన పేరులోనే ఉంది అబ్రహాం అని. ఆయన క్రిస్టియన్. ఆయన ఆ స్థాయిలోకి పోయినా కూడా, అబ్రహాం లింకన్ ఆ స్థాయిలోకి వెళ్ళిపోయినా కూడా ఆయనలో కించెంత కూడా గర్వం లేదు, అహంకారం లేదు, ఏది లేదు. చెప్పులు కుట్టేవాడిని ఎడ చూస్తారు? కాలు వాడు ముందు పెడతారు కదా. చెప్పులు కుట్టేవాడు అంటే వాడు ఏమన్నా డాక్టరా లేకుంటే ఇంకేమన్నా విలువైనవాడా? కాదు, తెగిపోయిన చెప్పులు కుట్టేవాడు. అది కూడా కొత్త చెప్పులు కూడా కాదు, తిరిగి పాడైపోయిన చెప్పులు కుట్టేవాడు. అలాంటి వ్యక్తిని దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? వైట్ హౌస్లో. అమెరికా దేశాన్ని శాసించే శక్తి కలిగినటువంటి ఒక పాత్రలో, ఒక స్థానంలో, సింహాసనంలో దేవుడు కూర్చోబెట్టాడు. ఆ పిలుపు గొప్పది. ఇంకా చాలామంది చూసుకుంటే భక్తుల జీవితాలు చాలా గొప్పగా ఉంటాయి. ఈ రాత్రి దేవుని సంఘంలో ఉంటాం మనందరం కూడా. సంఘంలో మనం చేరాం. సంఘము మనకు గురి. ఈ సంఘంలోనికి మనం వచ్చాం. ఈ సంఘంలో ఉన్న మనము ఎలాంటి పిలుపులో మనం ఉండాలి? లేకుంటే కొంతమంది పిలుపులాడుకుంటాం. పిలుపులాటలు అంటే పిలుచుకోవటం. పిలుపులు యేసుప్రభువుడికి అంటాడు. పిలుపులు ఆడుకునేటువంటి ఒక వ్యక్తుల గురించి కూడా యేసుప్రభు మత్తయి సువార్తలో కొన్ని మాట్లాడతాడు. ఒక పిలుపుతో పిలుస్తున్నాడు దేవుడు మనల్ని. యేసుప్రభు కూడా ఎట్ట పిలిచాడు శిష్యువుల్ని? ఆ ఊర్లో కల్లా ఎవడు బాగా డబ్బు ఉన్నాడు ఎత్తుక్కొని పిలుచుకున్నాడా? ఇది నాకు పనికి వస్తాడు రేపు సేవలో నేను పరిచర్య చేసేటప్పుడు అని ఎత్తుక్కున్నాడా? చాలా ఎతికి ఆ సముద్రం ఒడ్డున మంచి బట్టలు కూడా లేని వాళ్ళు పోయి పట్టుకున్నాడు కదా. ఒక్కసారిగా మనం అర్థం చేసుకోవాలి, దేవుని సన్నిధిలోనికి మనం వచ్చామంటే మన మీద పెద్ద జ్ఞానవంతులమని కాదు, పెద్ద మేధావులమని కాదు, బాగా ఉన్నతమైన వాళ్ళని కాదు. ఏంటంట? ఆయన పిలిచాడంటే ఆయన దృష్టిలో మనం ఉన్నతంగా కనపడతాం. లోకంలో ఎట్లా కనపడినా అది సెకండరీ. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎలాంటి పిలుపుతో పిలిచాడు దేవుడు అంటే మంచి పిలుపు. ఇప్పుడు మనం కూడా దేవుడు మనల్ని ఒక మంచి పిలుపుతో పిలిచాడు. దేని కొరకు? ఉన్నతమైన బహుమానం మనకి ఇవ్వడానికి. రైట్? ఉన్నతమైన బహుమానం మనకి ఇవ్వడానికి ఆయన మనం పిలిచాడు. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఉన్నతమైనటువంటి ఆయన బహుమానం ఏంటయ్యా అంటే రక్షణ కానీ, మనలో ఉన్నట్టు ఆయన నమ్ముకునే ధన్యత కానీ, ఇవన్నీ మనం పొందుకున్న తర్వాత మనం ఇప్పుడు ఎలాంటి ఉద్దేశంతో మనం ప్రజలు పిలవాలి? పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ఒక పిలుపు అంటే మంచి పిలుపుతో పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం దేవుని బిడ్డలమైతే ఎలాంటి పిలుపుతో మనం ఇతరులు పిలవాలి కదా? ఎలాంటి ఉద్దేశంతో మనం పిలవాలి? పరిశుద్ధ గ్రంథంలో చూద్దారంటే కేవలం 3 మాటలు నేను చెప్పి మీ ప్రార్థనలోకి వెళ్దాం. ఒక మంచి పిలుపు. ఈరోజు మన అంశం ఏంటంటే మంచి పిలుపు. మన యొక్క వాక్య అంశం ఏంటంటే మంచి పిలుపు. ఏంటి పిలుపులు? చాలా పిలుపులు ఉంటాయి. మంచి పిలుపులు కాదు కొన్ని. ఇంటికి రానిచ్చి నేను అడిగేస్తానని చెప్పి పిలుపులు కొన్ని ఉంటాయి. రాజు ఇంటికి రాని చెప్పి మంచిగా. కొంతమందికి నేను ఫోన్ చేసి రాండి అంటే ఓ అమ్మో ఇంటికి వచ్చిన తర్వాత ఏం అడుగుతాను? నేను బాను మందిరానికి రానంటే కొంతమంది రావట్లే. ఆడిపోతారంటే దేనికి పిలుస్తారు? అవమానించేదానికి కొన్ని పిలుస్తారు కొంతమంది, అఘోరపరచడానికి కొంతమంది పిలుస్తారు, ఎత్తి దూషించడానికి కొంతమంది పిలుస్తారు, 10 మందిలో మనల్ని ఏం చేయడానికి? అవమానించడానికి కూడా పిలుస్తారు కొంతమంది. ఇప్పుడు మనం తప్పు చేసిన అనుకో, కోర్టు ముందు ఎందుకు నిలబెడతారు? దండేసి పూలేసి దండ పెట్టడానికి. ఆ కోర్టులో మనం మానమర్యాదలు తీసి పెట్టడానికి, నలుగురు ముందు తీసుకొని వచ్చి మనకి కడిగేయాలా? చాలా పిలుపులు ఉన్నాయి భూమి మీద. అయ్యొద్దు మనకు ఆ పిలుపులు. మనం దేవుని పిల్లలమైతే మన పిలుపు ఎలా ఉండాలి? ఎందు నిమిత్తమై మన పిలుపు ఉండాలి? చూద్దామా? నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. త్వరగా చదవాలి మీరు, త్వరగా. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. దొరకల మీకు ఎజ్రా పక్కనే ఉంటుంది. నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లో కాల్చబడి ఉన్నవో మీరు చూచి ఉన్నారు. మనం ఇక మీదట
నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదుము రండి. దేవునికి స్తోత్రం. మన నా వైపు చూడండి. ఇంకా నా వాక్యం చెప్తే నా వైపు చూడండి. నాకు చెప్పడానికి ఇష్టం వస్తుంది. మీరు కింద చూసుకుంటుంది అనుకో, నాకు ఈడ అంటే మీకు ఇష్టం లేదని భావన నాలో వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలోంచి వెళ్ళిపోతాడు. అప్పుడు నాకు ఇష్టమైన మాట్లాడినప్పుడు మీ మనసులు అట్టు అవుతాయి. అప్పుడు నాకు బీపీ రేగుద్దేడా, నేనేంటి మాట్లాడతా. అప్పుడు మీరేమో నన్ను తిట్టినంటారు, ఇది తిట్టినట్టు. అదే నా వైపు చూస్తున్న దేవుడు మీతో మాట్లాడతాడు స్పష్టంగా. చూడండి, పిలుపులు ఏం చేయాలి? మనం పిలుచుకోవాలి. దేవుని పిల్లలు పిలుపు ఎలా ఉండాలి? మాట చాలా స్పష్టతగా ఉండాలి. కోపంలో చెప్పినా కూడా, ఆవేశంలో చెప్పినా కూడా దేవుని బిడ్డలు చెప్పేది ఎట్లా ఉండాలంటే ఆలోచించే విధానంగా అవతలొడుకు ఉండాలి. మన మాటకు అవతలోడు కోపం వచ్చేటట్టుగా మన మాట రాకూడదు. క్రైస్తవుల పిలుపు ఉన్నతంగా ఎలా ఉంటుంది? నెంబర్ 1, ఈ నెహెమ్యా గ్రంథంలో చూస్తే 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే నెహెమ్యా ఒక పిలుపుతో తన ప్రజలు పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు చూడండి. ఇప్పుడు అంటాడు ఏమంటే, ఆయన అయితే వారితో నేను ఇట్లంటేని ఆయన అంటున్నాడు. ఎవరు? నెహెమ్యా అంటున్నాడు. ఏమంటున్నాడు? మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడేనో మీరు చూచి ఉన్నారు. మనము ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదుము రండి. ఇంకా నా యెరూషలేము యొక్క ప్రాకారాన్ని కట్టుటకు రండి. దేవుని మందిరాన్ని మనం కట్టుకుందాం రండి అని పిలిచేటప్పుడు ఆ పిలుపు ఎలా ఉండాలంట? మనకు కలిగిన బాధ మనకు తెలిసే ఉంది. మందిరం ఉందంటే ఒకరి బాధ కాదు, ఒకరిదా? అందరిది. అందరి బాధ. మందిరం అంటే ఒకరిదా? ఏంటని చెప్తే ఒబ్బరుదా? మందిరం అంటే ఏంటయ్యా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘం అంటే ఏంటయ్యా అంటే, నాకు దేవుడు నిన్న రాత్రి అంతా మీకు తెలుసో లేదో, నేను నైట్ పూర్తిగా నిద్రపోవాలని, నేను నిజం నైట్ పూర్తిగా నిద్రపోవాలని, నేను అనుకుంటే నిద్ర రావట్లే. మనిషి ప్రేరేపిస్తే లేచి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ఎంతసేపు చేస్తాను ప్రార్థన, లేచి ప్రార్థన చేస్తాను, మళ్ళీ పండుకుంటా, నిద్ర రావట్లే. బైబిల్ చదువుకోని ప్రేరేపణ వస్తుంది, బైబిల్ తీసుకుంటా, ఏం చదవాలో తెలియట్లే. మనసు అంతా ఏదో గందరగోళం, ఏదో తెలియని ఒక ఇది. నాకు ఏమవుతుంది ఎందుకు నిద్ర రావట్లేదని యోచన చేసుకుంటాం. అప్పుడు నాకు అనిపించింది, నేటి దినాల్లో చాలామంది క్రైస్తవులకి సంఘము అని అంటే ఏంటో విషయమే తెలియకుండా సంఘానికి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజం. సంఘము అంటే ఏంటి అని ఏ రోజైనా నాకు ఒకటి అనిపించింది. సపరేట్గా ఎట్టో క్రోకోడికి ఆగిపోయినాయి కదా, అది కూడా ప్రకటించినాం. క్రోకోడికి లేదు, మందిరానికి రండి దయచేసి మనం తెలుసుకుందాం ఆత్మీయత అంటే ఏంటి, విశ్వాసులు అంటే ఏంటి. మనం అన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనకేం తెలియదు అనుకుంటే మనం అందరం గొప్ప ధన్యులమే. నాకు తెలుసు అనుకొని ఆ రీతికి జీవించకపోతే అదే శాపం. మనకేం తెలియదు కదా, మనకేం తెలియదు కాబట్టి మనం ఇంకా క్షేమంగా ఉన్నాం దేవుని మహాకృపను బట్టి. మేలైనది చెయ్యి నిరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును అని ఉంటుంది బైబిల్లో. అంటే మనం ఎందుకు చేయలేకపోతున్నాం, దేవుని కొరకు సమర్థవంతమైన భక్తి మనం ఎందుకు చూపించలేకపోతున్నాం అంటే మనకు తెలియట్లే. అందులో దేవుడు దాన్ని తప్పుగా ఎంచట్లే. అందుకని దేవుడు నాకు ప్రేరేపించాడు. ఫస్ట్ సంఘం అంటే ఏంటి, సంఘము అసలు వివరణ ఏంటి, ఫస్ట్ నువ్వు సంఘంలో జనాలకు బోధించు, అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. సంఘం అంటే దేవుని యొక్క శరీరం. ఏంటి సంఘం అంటే? దేవుని యొక్క శరీరం, బాడీ ఆఫ్ క్రీస్ట్. సంఘం అంటే ఏంటి? దేవుని యొక్క శరీరం. మరి సంఘంలో మనం ఎవరమయ్యా అంటే దేవుని శరీరంలో భాగాలం, అంటే అవయవాలం, పార్ట్స్ మన అంటే ఇప్పుడు నేను చేతులు అయిందనుకో మీరు కాళ్ళు, నేను కళ్ళు అయిందనుకో మీరు నోరు. మనందరం ఇప్పుడు ఈ చెయ్యి కన్ను కాలేదు, ఈ కన్ను చెయ్యి కాలేదు, ఈ నోరు ఇంకొకటి కాలేదు. దేని ప్రత్యేకత అదే. ఒకదానికి ప్రత్యేకంగా దేవుడు చేశాడు. చేతులు రెండో ఒకటే, కానీ ఈ చేసే పని ఇదే చేయాలి, ఈ చేసే పని ఇదే చేయాలి. లేదు నేను అన్నీ చేసేస్తాను ఈ చేత అంటే జనాలు కూడా అసహ్యంగా చూస్తారు. కుదరదు. దేవుని శరీరంలో సంఘంలో మనందరం కూడా ఎవరమయ్యా అంటే భాగస్థులం, అనగా అవయవాలు.
ప్రతి ఒక్కరూ అవయవం. ఈ చెయ్యి నాకు వద్దు పో అని అనలేదు అంటదే. ఇప్పుడు మనమే అందాం, నాకు ఈ చేతితో నేను ఏమేం చేయగలుగుతాను, ఈ చెయ్యి ఎందుకు అనవసరం, వద్దు ప్రభా నేను నరికేయగలుగుతామా? నాకు 2 కళ్ళు ఉన్నాయి, ఎందుకు ఒక్క కన్నుతో నాకు కనపడద్ది, ఒక్క కన్ను తీసేస్తానంటే చేయలేను. దేవుని సంఘములో కూడా మనందరము కూడా బాడీలో పార్ట్స్ లాంటి వాడు. అంటే శరీరం ఏంటి? ఒకటే. ఇప్పుడు శరీరం అంతా ఎట్లుంటుంది? మన అన్ని అవయవాల్ని కప్పేసి ఉంటుంది శరీరం. అంటే అన్నిటికీ ఒకటే. అవయవాలు రకరకాలుగా ఉన్న శరీరము ఏకం చేసి ఉంటుంది. సంఘములు మనం అందరం రకరకాల వాళ్ళమైనా దేవుని శరీరంతో మనం కప్పబడిన, అంటే మనందరం దేవుని లోపల ఉండేవాళ్ళం, బయట వాళ్ళం కాదు. అర్థమవుతుందా? బయట వాళ్ళం కాదు, మనందరం లోపల ఉండేవారు. మనం కప్పింది ఏంటి? శరీరం. అంటే ఈ శరీరం అనేది దేవుని సంఘం, అది కప్పివేసింది. మనం అందులో లోపల ఉండేవాళ్ళం. మనం ఈ లోపల ఉన్నప్పుడు ఇప్పుడు నా చేతిని నేను ఏ రీతిగా నేను గౌరవించుకుంటానో, నా కన్నులు నేను ఏ రీతిగా నేను గౌరవించుకుంటానో, నా ముఖాన్ని నేను ఏ రీతిగా, నా ముఖం నన్ను ఎత్తుకు అని ముఖం మీద చూసుకోగలుగుతానా? నీది నీ ముఖము, నువ్వు నీ బతుకు, నీదేం బతుకురా, అలా మహేష్ బాబు లాగా పుట్టలేదే, వీళ్ళలాగా పుట్టలేదే తిట్టుకునే అవుతాయి. ఎట్లున్నా కూడా మనం ఏం చేసుకుంటాం? గౌరవించుకుంటాం. మనం ఎవరైనా పొరపాటుని ఎవడన్నా అంటే కూడా మనం ఏం చేస్తాం? ఒప్పుకుంటామా? అన్న ఒరే ఒకవేళ కుంటుతూ పోతున్నాడు, ఒకడు కుంటుతూ పోతున్నాడు, వాడిని ఏమనలేదురా, నువ్వు కుంటోడు, నీ కాళ్ళు అంటారు, కుంటుకాళ్ళోడు, కుంటుకాలరా నీదంట. కుంటోడు అంటే వాడిని కుంటోడు అంటే నాకు కాలు మాత్రం బాధపడద్దా? చెప్పాలి, కాలు మాత్రమే బాధపడద్దా? ఈడనాలి. అప్పుడు మనం అనుకోవాలి, నేను ఎందుకు బాధపడాలి, ఆ కాళ్ళు కదా అది, ఆ కాలు తప్పది అని అనుకుంటాడు. పూర్తిగా టోటల్గా బాడీయే బాధపడిపోతాడు. టోటల్గా మనిషి మొత్తం బాధపడిపోతాడు. ఏదో కాళ్ళంటే ఏదో కంట్లో వచ్చే నీళ్ళు, మనసులో వేదన, ఎక్కడెక్కడ కనెక్షన్ అయిపోతాయి. సంఘంలో కూడా మనందరము అలాంటి ఐక్యత కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా ఎవరికి ఏది కలిగినా కూడా పక్కవారు మనం స్పందించేటట్టుగా ఉండాలి. నడుస్తూ ఉన్నాం, కాలుకు ముళ్ళు గుచ్చుకునింది, నువ్వే తీసుకోపో అని కాలుతా అంటామా? వెంటనే మన చూపు పోద్ది, మన చెయ్యి పోద్ది. ఈ చెయ్యిలు వెంటనే దానికి సహాయం చేస్తుంది, వెంటనే దాన్ని తీసేస్తుంది. నొప్పి శరీరం అంతా అనుభవిస్తుంది కదా. సంఘంలో మనం ఐక్యత లేకపోతే దేవుని శరీరం, దేవుని యొక్క దేహం బాధపడుతుంది. అంటే సంఘం మొత్తం దేవుడే బాధపడిపోతున్నాడు అని అర్థం. లోపలుండే అవయవాల ఐక్యత లేకపోతే టోటల్గా పెయిన్ ఎవరికి? సంఘం. ఇక్కడ నెహెమ్యా అంటున్నాడు, ఏమంటున్నాడు? మనకు కలిగినటువంటి బాధ మనం చూస్తున్నాం. యెరూషలేము ఎట్లు పాడైపోయింది. యెరూషలేము అనగా దేవుని మందిరం. యెరూషలేము అనగా దేవుని మందిరం. దేవుని మందిరంలో ఇతను ఉన్నాడు. మందిరం యొక్క స్థితిగతులను చూస్తున్నాడు. స్థితిగతులను చూస్తున్నప్పుడు ఇతనికి ఏమనిపించింది అంటే మందిరం ఏమైపోయింది? పాడైపోయింది. మందిరము పాడైపోవటానికి కారణం ఏంటయ్యా అంటే కింద అంటున్నాడు, ఏమంటున్నాడమ్మా? దాని యొక్క గుమ్మములు అగ్ని చేత కాల్చబడిన. గుమ్మములు అంటే ఏంటంటే ఆధారం. ఏంటంటే గుమ్మములు అంటే పిల్లర్స్. ఒక పెద్ద బిల్డింగ్ కూడా పిల్లర్స్ స్ట్రెంగ్త్. సంఘంలో గుమ్మములు ఎవరయ్యా అంటే మనమే. గుమ్మములు అంటే మనమే. ఈ గుమ్మములన్నీ ఏమై ఉన్నాయంట? కాల్చబడి ఉన్నాయి. దేని చేత? అగ్ని చేత. కాల్చబడిన గుమ్మములను బట్టి ఎప్పుడైతే గుమ్మాలు కాల్చబడతాయో కాలిపోయింది దేనికి పనికి వస్తుంది? కట్టి కాలిపోతే అది ఏమైపోద్ది? బూడిదైపోద్ది. కట్టితో మనిషిని కొట్టగలుగుతాం కానీ బూడితో కొట్టగలుగుతామా? అవుద్దా? ఒకప్పుడు అది కట్టే. అది ఎప్పుడైతే కాలిపోద్దో అదేమైపోద్ది? బూడిదైపోద్ది. అదే కర్రే. అదే ఒకవేళ కర్రే పోయి పట్టుకుంటే ఏమైపోద్ది? చేతికి రాదు. అది ఇంకెందుకు వెనక్కి రాదు. దేవుని మందిరములో కూడా మనిషి ఎప్పుడు కాల్చబడతాడు అంటే కీర్తన గ్రంథం ఒక మంచి మాట అంటాడు, భక్తిహీనత మనుషులను కాల్చివేయుచున్నది అంటాడు. ఏంటంట? భక్తిహీనత మనుషులను ఏం చేస్తుంది? సియోనులో నుండి అగ్ని బయలుదేరును, అది భక్తిహీనులను కాల్చివేయనంటాం.
భక్తిహీనత మన జీవితంలో ఉంటే మనం కాల్చివేయబడతాం. కాల్చివేయబడిన తర్వాత ఇంకా భక్తి మనం పనికిరాం. అప్పుడు మందిరం అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఉన్నదంతా ఇంకా పాడైపోతే, అప్పుడైతే గుడిసెలు ఉండేది, అంటే కర్రలతో కొందరు గట్టిగా బాతి దానిపైన తాటాకులు వేసేవాళ్ళు. తాటాకు మాత్రం తగలబెట్టాలంటే దానికి ఆధారమైన గుందలు కూడా గాలిపోతాయి. సంఘంలో ఉన్న మనందరం ఎవరమై అంటే ఈ గుమ్మం లాంటి వారు. గుమ్మలు ఎలా కాల్చబడి ఉన్నాయో చూసి ఉన్నారు. ఇప్పుడు దీనికి ఏంటయ్యా అంటే, మనం ఇక మీదట ఈ మందిరానికి నింద రాకుండా మనందరం కలిసి ఏం చేద్దాము, ప్రాకారములను మరలా కట్టుదము రండి. ఆమె దేవుని మందిరాన్ని కట్టదము రండి అని పిలిచే పిలుపు కలిగిన వారు మై ఉండాలి. ఏం పిలవాలి? మా ఇంట్లో బర్త్డే ఉంది రండి, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది రండి అని ఏ రీతిగా ప్రేమతో పిలుచుకుంటామో, మందిరంలో మనందరము కూడా నెహెమియా ఈ పిలవటానికి కారణం ఏంటంటే, ఆయన మందిరం గురించి ఆయనకి ఏముంది చూడండి. మొదటి అధ్యాయంలో చూడండి, 3 వచ్చిన చూడమ్మా. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు ఏం చేశాడంట, మటన్ చేసుకొని తిని, బిర్యానీ చేసుకొని తిని ఏం చేశాడు, దేవుని మందిరం పాడైపోయిందని తెలిసిందంట ఈయనకి. ఎవరికి చెప్పాలా? నాతో మాట్లాడండి. ఎంగయ్యక నెహెమియా పాస్టర్కి ఏమైందంట, దేవుని మందిరం పాడైపోయిందని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. వెంటనే దేవుని మందిరం పాడైపోవడం ఏంటి, అసలు దేవుని మందిరం ఏంటంటే మనం కదా దేవుని మందిరం, మనం పాడైపోవడం ఏంటి, అయ్యో మనం పాడైపోతే మనం ఎందుకు సంతోషించాలని చెప్పి ఆయన ఏం చేస్తున్నట్టు కొన్ని దినములు, ఒక రోజు కాదు, ఒక గంట కాదు, మనం శుక్రవారం ఉపవాస ప్రార్థన అంటాం, శుక్రవారం అంతా ఉంటామా? ఆ టైంలో కూడా ఒక గ్లాస్ నీళ్లు, ఒక గ్లాస్ పాలు, మధ్యలో తట్టుకోలేకపోతే బిస్కెట్, ఇంకొంతమంది అయితే ఆపిళ్ళు, అన్నం మాత్రం తినం, ఇంకన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇతను కొన్ని దినములు ఏడుస్తూ ఉన్నాడంట, మందిరము పాడైపోతుందయ్యా అంటే ఇతను ఏం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఈ రోజుల్లో మందిరం పాడైపోతుందంటే మనం ఎంతమంది ఏడవగలుగుతున్నాం, ఎంతమంది ఏడుస్తున్నారు, మన మందిరంలో ఎంతమంది ఏడుస్తున్నారు, ఏడుస్తున్నాడంట. ఎందుకో తెలుసా, ఈయనకి మందిరం అంటే అంత ప్రేమ. ఎందుకు ఇంత ప్రేమ అంటే, మందిరం అంటే దేవుడు కాదు, మందిరం అంటే ఆయన శరీరంలో నేను భాగం. ఇల్లు తగలబడిపోతుందిరా అంటే ఇంట్లో వస్తువులు భద్రంగా ఉంటాయా? ఇల్లు తగలబడిపోతుందని నేను కూడా తగలబడిపోతాను, నాకేం కాలేదనుకుంటే మహాప్రమాదం. కాలేదు ఇల్లు కదా, నాకేమనుకుంటే ఇంట్లో ఉన్న సమస్తమును కలిపోతాయి. దేవుని మందిరం పాడైపోతుందయ్యా అంటే మందిరంలో ఉన్న మనం బాగుపడతామని కాదు అర్థం. ఈ మందిరం కాకపోతే ఇంకొక మందిరం, ఇంకొక మందిరం కాకపోతే ఇంకొక మందిరం. ఏ మందిరంలోకి పోయినా మనం ఎక్కడికి పోవాలి తెలుసా, ఆయన శరీరంలోనికి పోవాలి. ఏడ పాడైపోయిందని ఇంకొక మందిరంలోకి పోతాం అనుకోండి, ఎట్లా ఉంటుంది, దురాత్మలు తిరుగుతూ ఉంటాయి. ఈ దేహంలోంచి ఆ దేహంలోనికి, ఆ దేహంలోంచి ఈ దేహంలోనికి. సేనాదయ్యం పట్టిన వాడు వచ్చాడంట దేవుని దగ్గరికి. వాళ్ళు చాలా దెయ్యాలు ఉన్నాయి. అవన్నీ భయపడి, అయ్యా దయచేసి మమ్మల్ని బయటికి పంపించదు. వాడేం బాగుపడాలి, పో బయటకు అంటే, మేము బయటకు పోయి మేము ఎక్కడ బతకగలుగుతాం, మాకు ఏదో ఒక దేహం కావాలి. ఏ దేహం? మనుషులంటే దేవుడికి ప్రేమ, మనుషులు పొమ్మంటాడు ఆయన, పొరపాటులో పొమ్మంటావు. మనుషులంటే ఆయనకి ఇష్టం, ఆయన ప్రేమించేవాడు ఆయన మనుషుల్ని. అయ్యా మాకు మాత్రం ఏదో ఒక దేహం కావాలి. మరి ఎట్లా అని అంటే, అదిగో ఆ పందులు ఉన్నాయి చూడు, ఆ పందుల్లోకి మమ్మల్ని పంపించాయి. ఏదో ఒక దాన్ని కోరుకోమి దూర్తి, తాత్కాలికంగా జీవించడానికి కావాలి. తాత్కాలికంగా మందిరంలో ఉండటానికి ఎక్కడో దిక్క మన కాలం గడపడంత విశ్వాసులుగా మనం ఉండకూడదు. ఏ సంఘములో ఉన్నామో ఆ సంఘం కొరకు మనం నెహెమ్యా వలె ఏడ్చేవారంగా ఉండాలి. దాని కొరకు అయితే అవసరమైతే ఉపవాసం ఉండి బలంగా ప్రార్థించే విశ్వాసం, అలాంటి పిలుపు కూడా మనం పిలవాలి. మళ్ళారా అక్కలారా రండి, మనం ఉంటున్న మందిరం పాడైపోతుంది, దానికి ఆధారమైన గుమ్మాలు అగ్ని చేత కాల్చబడిపోతున్నాయి.
దాన్ని తిరిగి మళ్ళా కట్టుకుందాము రండి. కాలిపోతే నేను పారిపోతాను అనకూడదు బయటికి. మనము ఇన్ని రోజులు మనం ఉన్న ఇల్లు కాలిపోతుందంటే మనం దాన్ని ఇడిచిపెట్టి పారిపోకూడదు. మన ఇల్లు కాలిపోతుంది, మన బిడ్డ నిప్పులో పడి కాలిపోతుందంటే నా బిడ్డ కాలితే కానీ నేను పెళ్లి చేసుకుని బిడ్డలకు అంటాను అంటామా? మన బిడ్డ కోసం అవసరమైతే అగ్నిలో దూకైనా మన బిడ్డను మనం కాపాడుకుంటాం. కరెక్ట్. దేవుని శరీరం అంటే అంత చిన్న చూపు మనకి. దేవుని శరీరం అంటే అంత చిన్న చూపు. దేవుని సంఘం పాడైపోతుంది, పాడైపోద్ది ఏదో కారణాలు బట్టి. సేవకుని బట్టి పాడైపోద్ది. సేవకుడే దేవుని మందిరాన్ని కట్టేవాడు ఏం కాదు, ఈడు కూడా పాడైపోద్ది. ఇరిమేల నా గొర్రెలని, నా కాపర్లు అనేకులు గొర్రెలను దారి తప్పించేస్తున్నారు, కాని మార్గంలో నడిపించేస్తున్నారు. కొండ మీదకి తీసుకొని పోయి రావాల్సిన దారిని చూపించకుండా నా కాపర్లు అనేకులు పశుప్రాయులు అని అంటాడు. ఇంకొక దగ్గర చెప్తే కాపర్లు కూడా ఎవరంటమ్మా? పాస్టర్ని అంతే. దేవుడు అంటాడు వాళ్ళ గురించి, కాపర్లు అనేకులు పశుప్రాయులు, విచక్షణ లేనటువంటి వారు వీళ్ళు. కాపర్ వల్ల కూడా సంఘం పాడైపోవచ్చు, పరిచారకుల వల్ల సంఘం పాడైపోవచ్చు, విశ్వాసుల వల్ల సంఘం కూడా పాడైపోవచ్చు. పాడైపోయిందని మేలుకొని మనం పారిపోవటం కాదు. నేను ఇన్ని రోజులు ఆ దేహంలో ఉన్నాను, యేసుప్రభు దేహం ఎలా కాలిపోతే నాకెందుకు అని ఇంకొక దేహాన్ని ఎత్తుకోవటం కాదు. ఇన్ని రోజులు ఉన్న దేహాన్ని, యేసయ్య శరీరాన్ని మనం తిరిగి కట్టుకుందాము రండి అని పిలుచుకునే నెహెమ్యా లాంటి ఆత్మీయత కలిగినటువంటి వారిని మనం ఉందాము గాక. అలాంటి పిలుపుతో పిలుచుకోవాలి. ఇది మాత్రమే కాదు, ఆడ ఉన్నటువంటి మాట చూస్తే చాలా క్రీస్తుపూర్వం 58వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనలు అవి. 146 సంవత్సరాల క్రితం జెరూసలేము పతనమైనప్పుడు ఆడ జరుగుతున్నట్టు పరిస్థితులు ఇతనికి తెలియదు, ఎవరికి నెహెమ్యాకి. ఆయన ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో రాజదర్బార్లో అక్కడ ఏదో పని చేసుకుంటా బతికేవాడు ఆయన. ఆ ఊరు నుంచి కొంతమంది ఇన్ఫర్మేషన్ పంపించారు, అయ్యా మన సంఘం, మన యెరూషలేము పాడైపోయింది, అందులో ఉన్న గుమ్మం లాంటి ఆత్మీయత కలిగిన విశ్వాసులు కాలిపోయారు. ఎలా కాల్చబడి ఉన్నదో తెలుసుకున్న తర్వాత దాని విషయం ఆయన ఏడ్చాడు. కొన్ని దినములు ఉపవాసం ఉన్నాడు. అవసరమైతే మనం సంఘము కట్టుకునే విషయంలో మనం ఏం చేయాలి? ఏడవటం అంటే ప్రార్థించటం. దేవుని సంఘం కొరకు మనం ప్రయాసపడాలి. కట్టుకున్నట్టుకు పిలిచే పిలుపు ఇది. దేనికి? మన ఇల్లు కట్టుకునేదాన్ని కాదు. నేను ఇప్పుడు నేను నిలబడి మీరందరూ ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చి గిన్నెలు కడగండి, కసువు ఉడవండి, మాపులు వేయండి అని అంటే ఎట్లుంటుంది? అది మంచి పిలుపు కొట్టదు మీకు. ఒకప్పుడు ఇట్లా పిలిచేవాళ్ళు సేవకులు, తెలుసా మీకు ఎంతమంది తెలుసు? సేవకుడు ఇంటికి వస్తే ఎవరు ఎందుకులే మేమే చెప్తాం, మేము సేవల నుంచి వచ్చినాం, మా నాయన సేవకుడు. నేను చిన్న పిల్లలప్పుడు మా ఊర్లో ఉండే విశ్వాస స్త్రీలు సహోదరులు వాళ్ళందరూ ఇంటికి వచ్చి బట్టలు ఒకరు ఉతికేసేవాళ్ళు, ఒకరు పిండేసేవాళ్ళు, ఒకరు వంట చేసి పెట్టేవాళ్ళు, చేసేవాళ్ళు. మేము పొందుకున్నాం. నేను నిలబడి వాక్యం చెప్తున్నా కదా, మా సంఘములోని విశ్వాసులు కూడా పరిచర్య చేయించుకున్న స్థితిలోంచి వచ్చి నిలబడ్డాను. ఆ రోజుల్లో వాళ్ళు అది ఎందుకు చేశారయ్యా అంటే, దేవుని సేవకులకు చేస్తే దేవునికి చేసినట్టే అని. ఎక్కడ రాయబడింది అయ్యా బైబిల్లో అని అంటారేమో మీరు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందుకుంటాడు. సేవకుని చేర్చుకున్నవాడు సేవకుని ఫలం పొందుకుంటాడు. నన్ను పంపిన వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని. సేవకుని చేర్చుకున్నామంటే దేవుని చేర్చుకున్నట్టే. దేవుని చేర్చుకున్నామంటే పరలోకమునే చేర్చుకున్నట్టే. అర్థమవుతుందా? ఆ రోజుల్లో అట్లాగా భావించేవాళ్ళు. సేవకుని పరిచర్య అంటే పోటీ పడేవాళ్ళు. కాలేవన్న ఒకసారి అంటూ ఉంటాడు, అన్న మనందరం కలిసి, మన సంఘం అంతా కలిసి ఒకసారి దయచేసి హెబ్రోన్ దగ్గరికి వెళ్ళొద్దామన్నా అంటాడు. దేనికన్నా అంటే నేను ఎప్పుడు వెళ్ళాలి హెబ్రోన్కి. దేనికన్నా అంటే అక్కడంట ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు బాత్రూమ్ దగ్గర కీ కట్టుకుంటారంట. ఎందుకు? పోసుకోవడానికి కాదు, వాటికి ఇటుకి కాదు. మాకు ఒక అవకాశం పొరక తీసుకొని మేము కూడా పూడిచేయాలి. వంట దగ్గర పోటీలు పడుతుంటారంట, మాకు చిన్న పని కావాలి.
ఎందుకండి వాళ్ళు పోయి అడగాలి ఒకరోజు. ఇప్పుడు ఉంటారా? నాకు తెలిసి డౌటే, ఈ రోజుల్లో ఉంటారంటే హెబ్రోన్లో కూడా ఉంటారంటారా? ఏమో వాళ్ళు అప్పుడు పోయి చూశారంట, వాళ్ళ అదృష్టవంతులు, ధన్యులు. అక్కడికి వెళితే పోటీలు, చెప్పుల దగ్గర జోడిసేవాళ్ళు, చెప్పులు అరేంజ్ చేసేవాళ్ళు, చాపలు వేసేవాళ్ళు, భోజనాలు వడ్డించేవాళ్ళు, దేవుని మందిరం పని అంటే తపన పెడతా ఉంటారు. ఎందుకయ్యా అంటే వాళ్ళకి తెలుసు అది ఎంత ఆశీర్వాదం అని. మా ఊర్లో ఇప్పటికీ ఉంది, ముస్లిం కమ్యూనిటీ నుంచి క్రీస్తులోనికి వచ్చింది ఆమె దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా ప్రజెంట్ ఇప్పటికి కూడా ఆమె మా ఇంట్లోకి ప్రతి నెలలో నూనె తీసుకొని వస్తుంది. నూనె అంటే ఏంది? ఒక ప్యాకెట్లు కాదు, ఆమె కొనేది ఏ వస్తువులు ఆమె కొంటుందో ఆ నూనెలో ఇంత నూనె ఒక కవర్ కట్టుకొని మూట కట్టుకొని, ఆవాలు, ఉప్పు కూడా ఇంత మూట కట్టుకొని, భీమిని పెట్టుకొని అన్ని పెట్టి ఇప్పుడు కూడా తెచ్చి పెట్టద్దు ఆమె ఈ వయసులో కూడా. అది తెచ్చి మా నాయన చేతికి ఇచ్చి ప్రార్థన చెప్పుకున్నాను. ఎంత విశ్వాసం, ఎంత విశ్వాసం! దేవునికి ఇచ్చినట్టు. ఒకప్పుడు ఆమె పరిస్థితి చెప్పుకుంటే గొప్ప సాక్ష్యం. ఆమె జబ్బుతో పడిపోయిందని ఆమె భర్త ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, కుమారుడు విడిచిపెట్టిపోయాడు, కూతుర్లు విడిచిపెట్టిపోయారు, మంచంలో పడిపోయింది, చావు బతుకుల్లో ఉంది. చీమలు పట్టింది, ఆమె చీమలు పట్టింది, కదలలేని స్థితిలో ఉండగా చీమలు వచ్చి ఆమె కొరికేస్తూ ఉన్నాయి. అలాంటి టైంలో వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి మా నాన్న వాళ్ళు ఆమె తీసుకొని వచ్చి మందిరంలో కూర్చోబెట్టి ఆమెను కడిగి శుభ్రం చేపిస్తే ప్రార్థనలో పెట్టి బతికింది. ఆమె బతికిన తర్వాత ఇప్పుడు ఆమె ఎట్లా ఉందంటే, ఆయన కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చాడు, వాళ్ళ భర్త వచ్చాడు, ఉన్నతంగా ఇల్లు కట్టుకునేది, ఏసీ బిగించుకునేది, ఇప్పుడు ఆరాముగా చూసుకునే. అయినా కానీ దేవుని సన్నిధిలో ఎంత ప్రయాసపడేది ఆమె ఒకప్పుడు. సాక్ష్యం మన కళ్ళ ముందు చాలా ఉన్నాయి సాక్ష్యాలు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో కట్టడానికి మనం ఏం కావాలంట? పిలుపు కావాలి. మనం ఫస్ట్ పిలవాలి. మందిరం పాడైపోతుంది, మనం ఇంట్లో ఉంటే మంచిది కాదు. దేవుని సంఘం పాడైపోతుంది, మనం క్షేమంగా ఉండటం మంచిది కాదు. మనందరం కలిసి పాడైపోతున్న మందిరం కొరకు నెహెమ్యా వలె ఏడిసి ప్రార్థన చేద్దాం రండి అనే మంచి పిలుపు పిలిచే సంఘములో విశ్వాసుల దేవుడు మనం నిలబెట్టును గాక. నెంబర్ 1 అర్థమైందే. రెండో పిలుపు 3 చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యం 2వ అధ్యాయము, అపోస్తల కార్యం 2వ అధ్యాయము 14-15 వచ్చిన చూడండి అమ్మా. చూడండి, మొదటి అంటాడు, పేతురు ఆ 11 మందితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా అంటున్నాడంట. ఎవరితో పాటు లేచి? అక్కడ కూడుకున్నటువంటి సంఘముగా కూడుకున్నటువంటి వారి మధ్యలో పేతురు లేచి బిగ్గరగా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటే, యోదయ మనుషులారా. ఏంటంట? ఇప్పుడు ఈ పదానికి మనం అర్థం లేదు. యోదయ అంటే యూదులని కాదు, యోధ అనగా స్తుతి అని అర్థం. స్తుతి అని అర్థం. ఎవరు? దేవుణ్ణి స్తుతించే, దేవుణ్ణి ఆరాధించే, దేవుణ్ణి గణపరిచే లేదా దేవుణ్ణి నమ్మిన ప్రజలారా అని అర్థం. మనం అర్థం చెప్పాలంటే, దేవుని పిల్లలారా, యెరూషలేము అనగా సంఘానికి గుర్తు. దేవుణ్ణి స్తుతించే ప్రజలారా, దేవుని సంఘంలో ఉన్నటువంటి, సంఘంలో కాపురం ఉన్నటువంటి సమస్త జనులారా ఏం చేయాలంటమ్మా? ఇది వినండి, ఇది మీకు తెలియను గాక, నా మాటలు వినండి. మనం ఊహించినట్టు మన మత్తులము కాదు, ప్రొద్దు గుడిచి జామైన కాలేదు. ఎత్తి పట్టుకోవటం సమాజాన్ని, ఎత్తి పట్టుకోవడానికి పిలవాలి. మత్తులై పడిపోయినటువంటి సమాజాన్ని ఇది మనం చేయెత్తి ఏం చేయాలి? ఎత్తి పట్టి లేప. వీళ్ళు మత్తుగా ఉన్నారంట. పేతురు చూశాడు, ఆ పరిస్థితి చూస్తే ఎట్లా ఉందంట, ఆ సంఘంలో సమాజం ఎట్లుంది? మత్తు స్థితిలో ఉంది. మత్తు, తాగినోడుకుంటే మత్తు చూసి చలించాడు పేతురు. చూసి, అయ్యో
ఓ యోధా మనుషులారా, అనగా దేవుని స్తుతించేవారులారా, దేవునికి ప్రార్థించేవారులారా, దేవుని నమ్మేవారులారా, దేవుని ప్రజలారా, యెరూషలేము నివసిస్తున్న వారులారా, నివసిస్తున్న వాళ్ళు కదా, కాపురం ఉన్నవాళ్ళు కదా. యెరూషలేములో వీళ్ళు ఎవరంట? కాపురస్తులు. కాపురస్తులు అంటే ఏంది? పర్మనెంట్ బాడిగలు కాదు ఇది మందిరం అంటే. ఏ నచ్చలేదంటే ఇంకొక ఇల్లు తీసుకుందాం, అలా ఇల్లు నచ్చుకొని ఇంకొక ఇల్లు తీసుకుందాం అనడానికి. యెరూషలేములో మనం ఎవరు ఉండాలంటే కాపురస్తులు. కాపురస్తులు అంటే వీళ్ళు అక్కడ పర్మనెంట్ వీళ్ళది, నివాసించే వాళ్ళు, జీవించే వాళ్ళు. అక్కడ ఒక భార్యాభర్తలు కలిసి జీవించేదాన్ని ఏమంటారు? కాపురం అంటారు. మన దేవునితో మనం చేసేది ఏంటి? కాపురం. మిమ్మల్ని సృష్టించిన వాడు మీకు ఏమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు అంటే యెషయా దేవుడితో మనం ఏం చేస్తున్నాము? ఇంకొక రకంగా ఉంటుంది, వేరే రకంగా చేస్తే దాన్ని ఏమంటారు? వ్యభిచారం అంటారు. అర్థమవుతుందా? జారత్వం అంటారు. మనం దేవునితో చేసేది వ్యభిచారం కాదు, జారత్వం కాదు. ఏంటి? యెరూషలేముతో మనం ఏం చేస్తున్నాం? కాపురం చేస్తున్నాం. భార్యతో చేస్తే దాన్ని ఏమంటారు? కాపురం అంటారు. భార్యతో కాకుండా ఇంకొక పేరుతో ఉంటే దాన్ని ఏమంటారు? వ్యభిచారం అంటారు. దేవుని సంఘంలో మనం కాపురం చేసే ప్రజలం. వీళ్ళు ఎలా ఉన్నారయ్యా? కాపురం చేసే ప్రజలు ఎలా ఉన్నారయ్యా అంటే మత్తుగా ఉన్నారంట. మత్తుగా ఉండే వాళ్ళని దేవుడు పేతురు ఏం చేస్తున్నాడు? ఎత్తిపట్టి లేపుతున్నాడు. ఆమేన్. ఎత్తి పట్టుదాం రండి అని పిలుస్తున్నాడు. ఈ అంత్యకాలాల్లో దేవుడు తన ఆత్మ అందరి మీద ఏం చేశాడంటమ్మా? అంతే, అందరి మీద. పాస్టర్ మీద ఒక్కడేనా? పాస్టర్ భార్య ఒక్కదాని మీదేనా? సంఘంలో ఉన్న అందరి మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో అందరి మీద దేవుని ఆత్మ కావాలి. ప్రతి ఒక్కరు దేవుని ఆత్మ కుమ్మరించబడాలి. దేవుని ఆత్మ ఎంతమంది మీద అయితే కుమ్మరించబడి ఉంటుందో వారు ఎలా ఉంటారు? దేవుని కొరకు శక్తి కలిగిన వారు ఉంటారు. ఆమేన్. మంచి అపోస్తల కార్యం మీరు అంతా ఇంటికి చదవ, రోజు బైబిల్ చదివి మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తి పొందుకున్నారంట. ఈరోజు పరిశుద్ధాత్మ దమాన కింద పడిపోవడమే, గిలగిలగా కొట్టుకోవడమే. పరిశుద్ధాత్మ వాళ్ళలోనికి వచ్చినప్పుడు పడిపోయిన వారి స్థితి ఏమైంది? శక్తి పొందుకున్నారు. పరిశుద్ధాత్మ వాళ్ళలోనికి వచ్చినప్పుడు భయపడి ఎక్కడో ఒక గదిలో ఒక మూల చేరుకొని బ్రతుకుతున్న వారి జీవితాలు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని 4 రూపములు ఒక్కొక్కరి మీద వాలిందో వాళ్ళు శక్తి పొందుకొని బయటికి తలుపులను తీసుకొని యోదయ, గలిలయ, సమరయ అనేకమైన ప్రాంతాల మీద చెదిరిపోయి దేవుని సువార్తను బహు బలముగా ప్రకటించనుంది. ఎట్లా బలముగా పరిశుద్ధాత్మ. అదే దేవుడు పేతురు సంఘానికి తెలియజేస్తున్నాడు. యెరూషలేములో కాపురం ఉంటున్న వారులారా, అంటే దేవుని సంఘములో కాపురం చేసేవారులారా లేండి. ఈ అంత్య దినంలో దేవుడు తన ఆత్మ అందరి మీద కుమ్మరిస్తున్నాడు. మీరెవరు పనికిరాని వాళ్ళు కాదు. మందిరంలో అందరూ వ్యర్థులు కాదు. ఏదో చెప్పేవాడు గొప్పవాడు, ఇన్నోవాడు ఎర్రోడు అనుకునేది అనుకో, ఫస్ట్ చెప్పేవాడే ఎర్రోడు అయ్యేది దేవుని దృష్టిలో. అందరి మీద దేవుడు ఆత్మను కుమ్మరించి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించి. అయ్యా మా మీద ఎట్లా కుమ్మరిస్తాడయ్యా దేవుడు ఆత్మ? మాకు లేదు అని అంటారా? బాప్తిసం పొందుకున్న చేతులు ఎత్తనండి. ఎంతమంది ఎత్తండి. చూడండి, అందరూ బాప్తిసం పొందుకున్నారు. ఎప్పుడైతే బాప్తిసం పొందుకుంటామో ఒక్కటి తెలుసుకోండి, యేసుక్రీస్తునామం ఎవరైతే బాప్తిసం పొందుకుంటారో వారు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటారు. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందుకున్నా దేవుని ఆత్మ నీ మీదకి వచ్చింది, దాన్ని వినియోగించుకోవాలి. మత్తులు కాకూడదు. దేవుని ఆత్మ మనలో ఉంది, అది మనం పొందుకున్నామంటే ఎలా ఉండాలంటే ప్రభు కొరకు పేతురు వలె ఎత్తి సమాజాన్ని ఎత్తి పట్టుకున్నాం రండి అని సమాజాన్ని పురుగులుపుతున్నాడు. ఎందుకు ఇంకా మత్తుకుంటారు? లేండి, అందరం ప్రభు కొరకు పనిచేద్దాం. ఈ రోజున అందరి మీద ఆత్మ ఉంది, ఒక్కరి మీదే కాదు, దేవుని ఆత్మ అందరి మీద ఉంది. కమాన్, ప్రతి ఒక్కరు రండి, మనందరం కలిసి దేవుని సంఘాన్ని కలదాం. పురుగొల్పటం మూడవ మాట చూసుకుని ముగించేద్దాం రండి. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. యోహాను రాసిన సువార్త త్వరగా 11వ అధ్యాయం 11వ వచనం చూడండి అమ్మా. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు.
మన స్నేహితుడైన లాజరు నిద్రపోతున్నాడు, అతను మేలు కొలుపుదాం రండి అని వాళ్ళు పిలుస్తున్నాడంట దేవుడు. 3వ పిలుపు. 3 పిలుపులు చెప్పాను నేను. మొట్టమొదటిగా నెహెమ్యా పిలుపు ఏంటి? పాడైపోయిన దేవుని మందిరాన్ని తిరిగి కట్టుకుందాం రండి. ఫస్ట్ పిలుపు ఏంటి? ఈ మందిరంలో మనం పలికి తిట్టడి పలుకులు పలకాలి, అంతకుమించి మాట్లాడితే కొట్లాట్లే. ఏం పలకాలి? మనందరం కలిసి దేవుని మందిరాన్ని కట్టుదుము రండి. నేను రాను అని అంటే ఇంక మనం ఏం చేయలేము. ఎందుకంటే సంఘం అంటే దేవుని శరీరం, మనందరం లోపల ఉన్న అవయవాలం. ఇన్ని రోజులు దేవునితో ఉన్నాం, ఇన్ని రోజుల్లో ఆయనలో జీవించాం. నీతో నాకు సంబంధం లేదని వెళ్ళిపోవటానికి మనము జ్ఞానం లేని వారం కాదు. ఇన్ని రోజులు ఆయనతో జీవించాం, ఇన్ని రోజులు ఆయనతో బ్రతికాం, ఇన్ని రోజులు ఆయనతో కలిసి ఉన్నాం. దేవుడు మనం విసర్జించితేనే కానీ మనం దేవుడిని పొరపాటును కూడా ఎప్పుడు కూడా మనం విసర్జించకూడదు. ఇస్రాయేలుతో దేవుడు ఎప్పుడు విసర్జించలే. ప్రతిదానికి అవకాశం ఇస్తానే వచ్చాడు. వాడే పారిపోతూ ఉన్నాడు. ప్రతిసారి దేవుడు మనందరికి అవకాశాలు ఇస్తాడు. ఏ వ్యక్తిని కూడా దేవుడు పోగొట్టుకోడు. ఒకరోజు ప్రార్థన చేస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం చదివిన తర్వాత 17వ అధ్యాయాన్ని ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవా, నాకు అప్పచెప్పబడిన వాళ్ళని ఎవరిని కూడా నేను పోగొట్టుకోను నేను. నాకు ఇంకా అందరు కావాలి. మందిరంలో కూడా మనకేం కావాలి? అందరు కావాలి. ఇంకా కొత్త వాళ్ళు కావాలి. ఇప్పుడు మన ఆశ ఏంటి? మనం ఉండే వాళ్ళతో పాటుకి ఇంకా అనేకులు కుటుంబాలు రావాలి మందిరంలో. ఆశ ఉందా లేదా? మనకి ఉండేవాళ్ళు పోవాలని కోరుకుంటామా? ఉండేవాళ్ళు బయటికి పోతే దరిద్రం పోతుంది అనుకుంటామా? ఎవరు కోరుకుంటారు చెప్పండి? దేవుని సంఘంలో ఉండి ఎలగట్టేది ఏముంది మందిరంలో కదా? బయటికి వెళ్ళిపోతే మనకే కదా బాధ, మనకే కదా కష్టము. మనకి ఇంకా ఏం కావాలయ్యా అంటే ఇంకా అనేకులు మందిరంలోకి రాబడాలి, ఇంకా అనేకులు కావాలి, గుంపు నిండాలి, సంఘము నింపబడాలి అని ఆశ కలిగి ఉండాలి. అలా ఉండాలి అంటే నెహెమ్యా వలె దుఃఖముతో దేవుని ఇంటిని గురించి దుఃఖము కలిగి తిరిగి అయిపోయింది ఎట్లా పడిపోయింది. తిరిగి మనం ఏం చేద్దాము? తిరిగి మళ్ళీ కట్టుకుందాం రండి. మరలా మనమే కట్టుకుందాం. మన వల్ల కూలిపోయిందా? మన అజ్ఞానం వల్ల కూలిపోయిందా? మన బుద్ధిహీనత వల్ల కూలిపోయిందా? మన శాతకంతనం వల్ల కూలిపోయిందా? ఎట్ట కూలిపోయిందో కూలిపోయింది. ఇప్పుడు టోటల్ పాడైపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాము? మన చేతులతో మనం పాడు చేసుకుంటే తిరిగి మనమే బాగు చేసుకుందాం. దేవుడు ఎప్పుడు పాడు చేయడు, ఆయన బాగు చేసేవాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఈయనెవరో సమస్తమును బాగు చేయించున్నాడు. ఆమేన్. ఆయన గురించి ప్రజలు అన్నారంట, ఆయన ఏం చూసి అద్భుతాలు చూసి వాళ్ళందరూ ఈయనెవర్రా ఈయన అన్ని సమస్తమును బాగు చేస్తున్నాడు. మన దేవుడు బాగు చేసేవాడు. మన దేవుడు బాగు చేసే మనందరినీ నమ్మి మనం విశ్వసించి ఈ సంఘాన్ని ఇచ్చాడు. ఇంత పెద్ద సంఘం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? మన చేతగాని వాళ్ళమని కాదు, మనకు ఆ శక్తి ఉందని, ఆ సామర్థ్యత ఉంది. చేయగలరు. మందిరంలో నుండి ప్రతి ఒక్కరు ఆ పని చేయగలరని నమ్మి ఆయన మనకి ఇచ్చాడు. చేతగాని వాళ్ళని ఉంటే మరి నాయన నీకు ఎందుకు ఒక్కడికే భారం అయిపోద్ది, వద్దులే ఉండేవాడు దేవుడు ఎప్పుడో మనతో కదా. అందరికీ ఆ కెపాసిటీ ఉంది కాబట్టి దేవుడి మందిరాన్ని మనకి ఇచ్చాడు. మనం ఆ రీతి కట్టుకుందాం. పాడైపోయిన దాన్ని తిరిగి మళ్ళీ కట్టుకుందాం రండి అని మళ్ళీ తిరిగి మనం ఏం చేయాలి? ప్రజల్ని పిలవాలి. ఈ పిలవాలి. మీకు నచ్చితే రండి, నచ్చకపోతే ఇంకోదిక మాకు సంబంధం లేదంటే మనం ఇంత చేసేది ఏంటి? దేవుని సంఘం శరీరంలో మన భాగాలం, టెంపరవరీలం కాదు. మనం క్రీస్తు అనే సంఘములో స్థిరపరచబడినటువంటి వారు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని చెట్టు వలె, ఒలివ చెట్టు వలె నాటబడినాను అంటాడు, ఉంచబడినాను అంట దావీదు. జామాల చెట్లు నాటి డబ్బాలో పెట్టుంటారు ఒక దిక్క, అవి నాటబడినాయి అంటారు. ఉంచబడిన చెట్లు అవి ఉంచబడి తీసుకుని భూమిలో నాటిన తర్వాత అది భూమిలోంచి ఎదిగి వర్షాలు లేకుండా చేసే ఈ జామాల చెట్లు, నీలగిరి చెట్లు అని రకరకాలుగా మాట్లాడతారు. అంత ఎదిగింది అది. మనం ఎక్కడెక్కడో ఉంచబడిన వారమే. దేవుని మందిరంలో మనం ఎవరమే? నాటబడిన వారం. నాటబడిన అనుభవం. నాటబడిన చెట్టు ఏం కావాలి? ఫలిస్తూ ఉండాలి. రోజు నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేయుతారు. మన దేవుని మందిరం మువ్వ వేస్తుండాలి, ఎదుగుతూ ఉండాలి. తిరిగి కట్టుకుందాం. నెంబర్ 2, రెండోది ఏంటంటే ఎత్తి పట్టుకుందాం రండి అని పేతురు సంఘాన్ని ఏం చేస్తున్నాడు? దేవుని మందిరంలో కాపురం చేస్తున్నాం. మనం కాపురం చేస్తున్న ప్రజలారా, యూదులారా, యూదా ప్రజలారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, దేవుని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ, పాస్టర్ కుటుంబం ఒకటే కాదు, సమస్త జనులు. ఏంటంటే సమస్త జనులు అంటే అయ్యో సంఘము ఆయనే చూసుకోవాలి, పాస్టర్ ఒక్కడే చూసుకోవాలంటే తప్పు.
చాలా తప్పు. పిలుపు ఎలా ఉంది? యెరూషలేములో కాపురం, మన సంఘములో కాపురం ఉంటున్న సమస్త జనులరా, మనందరము కలిస్తేనే మందిరం. ఆ తర్వాత మూడవది అంటుంది ఏంటంటే, నిద్రపోతున్నటువంటి వ్యక్తిని లేపుదుము రండి. యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో మన సహోదరుడైన లాజరు నిద్రిస్తున్నాడు, అతను మేలు కొలుపుదము రండి. లేపడానికి లేవండి. ఎంత పిలుపు చూడండి. దేవుడు అంటున్నమాట, ఆయన స్నేహితుడు అంట. ఆయన స్నేహితుడు, మన స్నేహితుడు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. లేపదాం రండి. మన మందిరంలో మనకు స్నేహితులు లేరా? మీకు ఎవరు స్నేహితులు లేరు మందిరంలో? చెప్పండి. లేరా? నాకు మందిరంలో ఎవరు స్నేహితులు లేరా? నువ్వు చేతులు ఎత్తండి. ఎత్తాలా? ఎత్తరా? అంటే మీకు అందరికి స్నేహితులు ఉంటారు. స్నేహితులు ఒకవేళ ఆత్మీయతలు నిద్రపోతుంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి అయ్యా? ఏం చేయాలి? నాకు తెలియదు ఎందుకు రాలేదు. ఏ రంజిత్, నాకు తెలియదు ఎందుకు రాలేదు అని చెప్పకూడదు. అంటే మనము అవతల వ్యక్తిని స్నేహితుడిగా భావించట్లే. మన సంఘంలో శత్రువు ఒకటే ఉండాలి. శత్రువు అయినా ఉండాలి, స్నేహితుడైనా ఉండాలా. మనం అందరం ఎవరమి? యేసుప్రభు తన శిష్యులను ఏమని పిలిచాడు తెలుసా? నా శిష్యులని కాక నేను మిమ్మల్ని నా స్నేహితులని పిలుస్తున్నా. శిష్యులంటే ఏదో చిన్న చూపుగా అనిపిస్తుందేమో మీకే. బానిసలుగా పిలిపోతున్నాం, నా చేతి కింద ఉండేవాళ్ళు అనుకుంటున్నారా? నేను శిష్యులని కాక నా స్నేహితులని మిమ్మల్ని పిలుస్తున్నాను. అబ్రహాముని దేవుడు ఏమంటాడు తెలుసా? నా స్నేహితుడిని అబ్రహాంకి ఆ విషయం నేను తెలుపుకుంటా ఉంటాను అంటాడు. అబ్బా, దేవుడు చూడండి మనుషుల్ని ఏమంటున్నాడు? స్నేహితుడు అంటున్నాడు. మరి మనం ఏమనాలి? పక్కనోన్ని చెప్పండి ఏమనాలమ్మా? మన స్నేహితులే. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? నిజమైన స్నేహితుడు విడవడు. ఎందుకు ఈరోజు ఆదివారం లేదంటే పోతాడు. వీడు మందిరం కానీ చేయదు, ఇంటికి పోడు. కూర్చొని నడువులు ఇప్పుడు కాళ్ళు ఆరేసుకో మడుకుందాం కొంచెం పిట్లని. ఎందుకు రాలా నా స్నేహితుడు మందిరానికి ఈరోజు? నా మందిరం ఎందుకు? నా మందిరంలోకి రాలేదు నా స్నేహితుడు ఈరోజు. నిజమైన స్నేహితుడు తన కొరకు ప్రాణమైన పెడతాడు, విడవకుండా ప్రేమిస్తాడు. మందిరంలో మనందరం అలాంటి స్నేహం చేస్తే ఎప్పుడు వాడితో నాకేం వీడితో శత్రువులు కదా దేవుడు ఉండడు. సమాధానం కలిగిన వారమై మనం ఉండాలి. అవతల వ్యక్తిని పొర్రపాటును మనం శత్రువుగా చూడకూడదు. ఒకవేళ నీకు శత్రువుగా నీకు అవతలవాడు కనపడ్డాడంటే నువ్వేం చేయాలి తెలుసా? నీ శత్రువు అయితే నువ్వు ఇంకా ఎక్కువగా ప్రేమించాలి. ఎందుకంటే మీరు దేవుని కుమారులై ఉండినట్లుగా మీ శత్రువులు నువ్వు దేవుని కుమారుడు అంటే దేవుడు నేను పరీక్షిస్తాడు. నువ్వు నా కుమారుడువా కాదంటే నిన్ను ఒక శత్రువు లేపుతాడు. నన్నే శత్రువులు లేపచ్చు మీ అందరికీ. నేనేదో కాని మాట వాక్యం చెప్పింది అనుకో, మీరందరూ నన్ను ఈయనేది నేను చెప్పే వాక్యమో అని నన్ను శత్రువుగా చూడమాకండి. నీలో దేవుని ప్రేమ ఉందో, దేవుని యొక్క ఆత్మ నీలో ఉందేమో, ఒక నన్ను కూడా కటువుగా మాట్లాడిచ్చేమో దేవుడు. కరెక్టా కాదా? నువ్వు పరలోకముందున్న తండ్రికి కుమారుడు అయినట్లుగా నీ శత్రువును ప్రేమించమన్నాడు. అప్పుడు నువ్వు ప్రేమించలేకపోతున్నావంటే నువ్వు దేవుని కుమారుడు కాదని అర్థం. ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి. శత్రువుని ఇంకా ఎక్కువగా ప్రేమించాలి. మనం కోప పెట్టాడు ఎవడన్నా, ఇబ్బంది పెట్టాడు ఎవరన్నా, బాధ పెట్టాడు ఎవరన్నా, వాడిని ద్వేషించకూడదు, వాడిని అసహించుకోకూడదు. మనం బాధ పెట్టిన వాడిని ఇంకా దగ్గర పోయి కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? దేవుని బిడ్డలం మనం. నన్ను కోప పెట్టిన ఈరోజు నన్ను బాధ పెట్టావు, నన్ను ఇబ్బంది పెట్టావు అని కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? దేవుని ఆత్మ మనలో ఉంది. ఎందుకని మనం బాప్తిసం పొందుకున్నాం. ఇందాక చెప్పాను కదా, ఎవరైతే బాప్తిసం వారందరి మీద పరిశుద్ధాత్మ వరం ఉంది. పరిశుద్ధాత్మలో ఉండే వాళ్ళ ఆలోచన చాలా వేరేగా ఉంటాయి. తిడుతున్నవాళ్ళు నవ్వుతుంటారు, వాళ్ళు అవతల తిడుతున్నా నవ్వుతుంటారు. ఎందుకంటే వాళ్ళ దేవుని ఆత్మ ఉంది. అవతల తిడుతున్న మన ముఖం ఎర్రగా మారిపోతుందంటే దేవుని ఆత్మ అంత్య దినాల్లో దేవుని ఆత్మ అందరి మీద కుమ్మరించదనన్న వాగ్దానం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. కనుక ఇలాంటి పిలుపులతో మనం ముందుకెళ్తాం. ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో మోకాల మీద పోతాం. అందరం కూడా ఇలాంటి పిలుపులతో మనం వెళ్దాం. దేవుడు మనకు ఉన్నతమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. ఉన్నతమైన పిలుపుతో మనం పిలిచాడు. దేవుని బిడ్డలముగా, దేవుని ప్రజలముగా ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? అలాంటి పిలుపుతో పిలవాలి. ఎలాంటి పిలుపు? మొట్టమొదటిది ఏంటి? కట్టుదుము రండి. ఏం చేయాలా? ఇది మొదలుకొని ఈ వాక్యం వింటున్న మనందరం కూడా, ఈ లైవ్లో వాక్యం వింటున్న ఏ సంఘానికన్నా వెళ్ళండి, ఏ మందిరానికన్నా మీరు వెళ్ళండి. ఆ మందిరంలో నీవు పడిపోతున్న దాన్ని తిరిగి కట్టే విశ్వాసాలని ఉండాలి. పడిపోయింది నాకు ఇది వద్దు అని అనుకోకు. ఎందుకో తెలుసా? ఇన్ని రోజులు ఆ సంఘంలోనే నీవు ఉన్నావు. ఆ సంఘంలో దేవుని చేత నువ్వు నడిపించబడ్డావు. ఇన్ని రోజులు దేవుడు తన శరీరం నిన్ను కప్పించాడు.
స్వార్థంగా ఉండగాక, స్వార్థ కష్టం వచ్చిందని చెప్పి ఆ సంఘం అనే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమాక. ఏం చేయాలి? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘమును ప్రేమించాడు. ఆయన రక్తం ఇచ్చి మనం ప్రేమించి ఈరోజు సంఘంలో చేర్చుకున్నాడు. మనం ఇన్ని రోజులు ఆయన ప్రేమించాడు. మనం ఏదో చిన్న కష్టం వచ్చిందని, చిన్న బాధ వచ్చిందని మనం ఆయన నశించుకొని వెళ్ళిపోతే ఎలా? చిచి అంటే ఎలా? అర్థమవుతుందా? దేవుడు చాలా బాధపడతాడు, చాలా దుఃఖపడతాడు. దేవుడి ఆత్మను దుఃఖపరచకడు. దేవుని దుఃఖపెట్టకూడదు. దేవుడు మనకి ఎప్పుడు మంచి కోరుకునేవాడు. మన జీవితంలో ఏదైనా చిన్న కష్టం వచ్చిందంటే మనం సంఘాన్ని అసహించుకుంటే అట్లా, సంఘాన్ని ద్వేషిస్తే అట్లా, దేవుడు ఎంత బాధపడతాడు, ఎంత వేదన చెందుతాడు. అయ్యో ఈరోజు ఒకప్పుడు నేను ఈ సంఘంలో తీసుకోవటానికి నేను ఆ రక్తం ఇచ్చి తినే, నీ సంఘంలో నేను ప్రేమించి తినే, నేను కాపాడితేనే, నేను భద్రపరిస్తేనే, లోకంలో నీ సంవత్సరాలు బ్రతకటానికి నీకు తోడుండి, నీకు ఆయుష్ ఇస్తేనే, ఆరోగ్యం ఇస్తేనే, భయంకరమైన ఉపద్రవాల్లో కూడా నీకు తోడుండి నేను కాపాడితేనే, మరి నీ రోజులు నేను అంతగా ప్రేమిస్తే నన్ను ఇంతలోనే నన్ను తుంచేస్తావా? కాదు. నెహెమ్యా వల్లే పాడైపోయింది మన గమనానికి వస్తే, పాడైపోయింది మనకు తెలిస్తే మనం ఏం చేయాలి? తిరిగి కట్టుకుందాం. అందరూ కలిసి పిలుచుకొని కట్టుకుంటాం. నేను అదే చెప్తున్నాను. కొన్ని సేవకుడు కూడా తెలియదు మందిరంలో ఏం జరుగుతున్నాయో. విశ్వాసులకు తెలిసి ఉంటాయి. సేవకుడు దగ్గర తీసుకురావాలి. శామ నా కాడ అంటాడు, మామ అందరు నీ కాడ మాట్లాడరు, వెనక మాట్లాడతారని. వై? ఉపయోగం ఏముంది? ప్రయోజనం ఏముంది? దానివల్ల ఉపయోగమే లేదు కదా. దేవుడు నీ దృష్టికి ఎందుకు ఆ బలహీనతను చూపించాడయ్యా అంటే నువ్వేదో ఉద్ధరిస్తావని అర్థం. సేవకుడికే తెలియకుండా నీ కంటికి అడిగి వచ్చిందయ్యా అంటే ఇదిగో సేవకుడు కూడా దీంట్లో గుడ్డితనంతో ఉన్నాడేమో, గ్రహించలేకపోతున్నాడేమో, నా కుమారుడా నువ్వు గ్రహించేటట్లుగా చేశాడంటే దాన్ని మనం ఏం చేయాలి? గ్యాప్ను ఫిల్ చేయాలి. వెంటనే ఈ పరిస్థితి జరుగుతుంది, సంఘంలో పలానా ఉపద్రవం రాబోతుంది, పలానా సమస్య రాకపోతుంది, ఇదిగో అన్నా పాస్టర్ గారు ఈ పరిస్థితి అవుతుంది, వెంటనే స్పందించాలి. ఇమ్మీడియట్గా స్పందించాలి. బోటుకి ఏదన్నా ఒక బెజ్జం పడిందంటే వెంటనే స్పందించాలి. దాన్ని ఏదో ఒకటి చేసుకుంటే ఓకే. నడు సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ చిన్న బెజ్జం నుంచి వెళ్ళే నీరే మునిగిపోయేంత స్థితిలో కాదు, సంఘం అంతా మునిగిపోయేంత చేతులు కట్టుకుని ఉండకూడదు. చిన్న సమస్య ఎక్కడైతే మనకు సంఘంలో ఏదన్నా చిన్న సమస్య తెలిసిందో వెంటనే ఏం చేయాలి? దాన్ని సేవకుడి దగ్గర తీసుకురావాలి. మీ నిమిత్తం ఉన్నాడు కదా యాజకుడు. ఎందుకు ఉంటాడు? ఎందుకు? ఎవరి కోసం పెట్టాడు సేవకుని దేవుడు? మన కోసమే. ఇప్పుడు మీరు చెప్తే ఏం లేదా విశ్వాసులు? సేవకుడి చేత చెప్పించుకుంటాడు దేవుడు. వెంటనే మనం స్పందించాలి. చేతులు కట్టుకొని కూర్చోకూడదు. కాలిపోని చూద్దాం అంత అయిపోయిన తర్వాత చూసుకుందాం. ప్రమాదం. మనందరం ఎవరమే? దేవుడు మనల్ని ఏ రీతిగా ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టాడో ఆ సంఘంలో చేర్చుకున్నాడు. దాని కొరకు కూడా అవసరమైతే మన ప్రాణాలైనా అడ్డేయాలి సంఘం క్షేమంగా ఉండటానికి. ఆమేన్. మోకాళ్ళ మీదకి రండి అందరూ. సంఘం కట్టబడాలంటే అవసరమైతే ఆ సంఘానికి పునాది రాయే రీతిగా వద్దో మనమే, మన జీవితమే, మన బ్రతుకే ఒక పునాదిగానే మార్చుకోవడానికి సిద్ధపడాలి. ఈ బిల్డింగ్ ఉండటానికి దీని కింద ఏముందో తెలుసా? ఏముంది? పునాది. అది కనపడుతుందా? నా మీద మీరు కట్టబడింది నేను బయటకు చూపించుకోవాలంటే ఏంది పరిస్థితి? ఇవన్నీ పక్కకు పోవాలి, పునాది తవ్వాలి. ఇంకా మళ్ళా అవి వరుగులు ఉంటాయి, నిలబెడతాయి. మనం కూడా సంఘానికి పునాదులుగా ఉండాలి. ఆమేన్. స్థిరమైన పునాదులుగా ఉండాలి. కట్టుకుందాం రండి మొదటిగా. రెండోది ఎత్తి పట్టుకుందాం రండి. మత్తులుగా ఉన్నటువంటి వారిని, పడిపోతున్నటువంటి జోగుతున్న వారిని మనం తిరిగి ఏం చేయాలి? వాళ్ళని ఎత్తి పట్టినప్పుడు. ఎందుకంటే వాళ్ళకి చెప్పాలి మనం, దేవుని ఆత్మ నా మీదే కాదు నీ మీద కూడా ఉంది. ఎంత దినాలు అందరి మీద తన ఆత్మను దేవుడు కుమ్మరించి ఉన్నాడు. అవతలవన్నీ నేను ఎందుకు అనాలి? నాలుగు దేవుని ఆత్మ మీద ఉందో అవతల వాళ్ళు కూడా నన్ను నేను రీతిగా గౌరవించుకుంటాను. అవతల వ్యక్తిని మనం ఏం చేయాలి? గౌరవించాలి. అవతల వ్యక్తిని గౌరవించలేను, అవతల వ్యక్తిని మనం గౌరవించట్లేదంటే అతనిలో ఉండే దేవుని అంత్యదినంలో కుమ్మరించిన దేవుని ఆత్మను నువ్వు గౌరవించట్లేదని అర్థమవుతుంది నా మాటలో. నీలో ఏ ఆత్మ ఉందో అవతలలో కూడా అది దేవుని ఆత్మ ఉంది. నిన్ను నువ్వు ఏ రీతి గౌరవించుకుంటావు అతనిలో ఉండే దేవుని ఆత్మను కూడా మనం గౌరవించాలి. మనకు అనుకూలంగా ఉండాలన్న రూల్ ఏం లేదు. ఫస్ట్ మనం గౌరవించాలి. అర్థమయ్యేటట్లుగా చెప్పాలి, తెలియజేయాలి. అలా కాదు ఇలా చెప్పాలి, ఇది తగదు అని చెప్పాలి.
రాగద్వేషాలు, కలహాలు, విభేదాలు, అసూయలు అవన్నీ విడిచిపెట్టాలి. మనందరం కలిసి ఉండాలి, ఎత్తి పట్టుకొని నిలబడాలి. మూడవది అంటున్నాడు, లేపుదము రండి. పడిపోయినాడు ఆయన గురించి ఒక మాట ఉంటుంది, మీరు చదివితే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నా స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు. స్నేహితుడు అంటే ఎక్కడ ఉండాలి? కలిసి తిరిగే వాళ్ళని స్నేహితులు అంటారు. కరెక్టా కదా రంజిత్? కలిసి ఉండే వాళ్ళని ఫ్రెండ్షిప్ అంటాం. ఈయన లేడు, దేవునితో ఉండేవాడు కాదు ఈయన ఎప్పుడు దేవుని దూరం ఉంటాడు, అయినా కానీ స్నేహితుడు పేరు ఉంది. యేసు ప్రభుతో పాటు కలిసి ఉండేవాళ్ళు శిష్యులు, కానీ ఆయన ప్రేమించేవాడైతే ఆయన స్నేహితుడైతే ఎక్కడ ఉండాలి? దేవునితోనే ఉండాలి కదా, దేవునితో తిరగాలి కదా. ఆయన అక్కడ ఏడో దూరంగా ఉన్నాడు, చనిపోయాడు. ఈయన అంటున్నాడు, మన స్నేహితుడు మన సహవాసంలో ఉన్నవాడు చనిపోయి ఉన్నాడు, సమాధిలో పెట్టబడి ఉన్నాడు, లోకంలో ఉన్నాడు, అతన్ని తిరిగి లేపుదుము రండి. ఎవరెవరైతే లోకంలో ఉన్నారో మనం అందరిని లేపాలి, వాళ్ళందరినీ ప్రభు కొరకు నిలబెట్టాలి. ఇలాంటి పిలుపుతో మనం ముందుకు నాటి కృపాటి ధన్యత దేవుడు మన అందరూ కళ్ళు మూసుకుందాం. అందరు మోకాళ్ళ మీదకి వస్తే ఒక 5 నిమిషాలు మీకు టైం ఇవ్వబడుతుంది. అందరూ కలిసి ప్రార్థించాలి. ప్రతి ఒక్కరు ఎవరు మనం ఉండకూడదు. ఇంత వాక్యం విన్న తర్వాత కూడా మనం కట్టడానికి, ఎత్తిపట్టడానికి, లేపటానికి మంచి పిలుపు పిలవండి అని అంటే, ఈ పిలుపు పిలిచే హృదయం నాకు దయచేయండి అయ్యా, ఈ పిలుపు పిలిచే మనసును నాకు దయచేయండి అని మనం ప్రార్థించాలి. ఇది మంచి పిలుపు. దేవుడు మనం ఒక పిలుపుతో పిలిచాడంట. క్రీస్తునందున్న ఉన్నతమైనటువంటి పిలుపు, బహుమానం పొందుకోవటానికి ఉన్నతమైన పిలుపు మనం దేవుడు పిలిచాడు. ఆయన మనం ప్రేమించి పిలిచాడు. మనం కూడా అందరినీ ప్రేమిద్దాం. ఎవరిని శత్రువులుగా చూడకూడదు, ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిని ఆశించకూడదు. అందరూ పొరపాటు చేసేవాళ్ళే, అందరు తప్పులు చేసేవాళ్ళే, అందరిలో బలహీనతలు ఉన్నాయి. మనం అందరిని దేవుడు మనం క్షమిస్తున్నాడు కదా. మనం ఎన్నోసార్లు తప్పు చేసి ఉంటాం, ఎన్నోసార్లు దేవునికి విరోధంగా ఉంటాం, ఎన్నోసార్లు మనం దేవునికి దూరమై ఉంటాం, అనేకసార్లు దేవునికి ఆజ్ఞలు మీరి ఉంటాం, అనేకసార్లు దేవునికి అవిధేయులమై ఉంటాం. దేవుడు మనం క్షమించట్లేదా? మనకు ఆయుష్ ఇవ్వట్లేదా? ఆరోగ్యం ఇవ్వట్లేదా? మనం బ్రతికించట్లేదా? మనం కూడా అందరినీ క్షమిద్దాం, అందరినీ ప్రేమిద్దాం, అందరం కలిసి దేవుని సంఘాన్ని కడదాం, అందరినీ దేవుని కొరకు ఎత్తి పట్టుకుందాం, అందరినీ ప్రభు కొరకు లేపదాం. ఎంత దినాలు దేవుని ఆత్మతో అభిషేకించబడి బలమైన సేవ చేయడానికి అందరూ లేవాలి. అంత్య దినాల్లో దేవుడు అందరిని లేపుతున్నాడు. హెజ్కేలు గ్రంథంలో అదే ఎండిపోయిన ఎముకల మీదకి దేవుని ప్రవచనం ఎత్తి చెప్పినప్పుడు ఎండిపోయిన ఎముకలు సైన్యమై ప్రభు కొరకు నిలబడ్డాయి. అటు కృప దేవుడు మనకు దయచేయాలి. 5 నిమిషాలు అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చూడకుండా అటు ఇటు తిరగకుండా కేవలం ఒక 3 నిమిషాలు అందరూ ప్రార్థనలో ఉన్నారు.
ప్రార్థిస్తుందా? అన్నిటిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన దేవ, అత్యంత కృపాసక్తి సంపన్నుడైన తండ్రి, కృపణాలను అందరూ నరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి శివలలో ఈ పాపకీటించిన చేరి ప్రార్థించుటకు నాకు ఇచ్చిన ప్రభుత్వాన్ని స్తోత్రాలు. దేవాచరణ వచ్చిన ప్రతి ఒక్కరికి వినియోగించి ఇంతవరకు మాట్లాడి భాగ్యం అభివృద్ధి దేవా మంచి పిలుపు కలిగినటువంటి వారిని వేదాలు సంఘాలను అందరూ పిలిచేది ఉన్నతంగా పిలుపు కలిగిన వాళ్ళని ఆశపడుతున్నాం. మమ్మల్ని ఏ పిలుపు తెప్పించారు క్రీస్తున్న ఉన్నతమైన బహుమానం పొందడానికి మేము పిలువబడ్డా దాని కొరకు గురి పరిగెడుతున్నాం. సంఘంలోని మనందరూ కూడా పరిగెత్తే ఈ పరుగులో ఉన్నతమైన బహుమానం పొందడానికి లభించిన పిలుపులో మేమందరం కూడా స్వార్థపూర్వకమైన కాక ఈ అనేకులను కూడా తిరిగి పూర్వకొని దేవా ఈ మందిరం కాకుండా మనం తెలుసుకుంటాము. మేము ఏదైతే ఇశ్రాయేలు యూదులారా యెరూషలేములో కాపాడుకుంటున్న సమస్త జనులారా తిరిగి పాడైపోయిన దేవుని యొక్క మందిర ప్రాకారాన్ని కట్టుకుంటూ రండి అని తెలుస్తుంది. దేవా దేవుడి సమయంలో సన్నిధిలో దేవాలయ ఆలయంలో మేమందరూ కూడా పాడైపోతున్న కాల్చబడుతున్న ఇక ఆయన కుటుంబానికి విశ్వాస జీవితం కట్టుకున్నట్టుగా ప్రతి ఒక్కరు తిరిగి పిలిచే పిలుపులుగా అక్కడి నుంచి ఉన్నతమైన పిలుపులపై జీవితాన్ని మాకు నేర్చుకుంటాం. అనేక మంది 11 శిష్యులతో వయసు నిలబడి సంస్థ చేయాలంట యోదయ మనుషులారా అంతకన్నా దేవుడు ఆత్మను అందరికీ కుమరించి ఉన్నాడని వారి ప్రభుత్వం యావత్తుకున్నది ఎత్తుపెడుతున్నాడు. దేవసాయంతో కూడా భక్తులు కాక జోగులు కాక ఆయన ప్రభు శక్తిలో మాకు సహాయం చేసింది. కాక ఆయన రాజు స్నేహితులైనప్పటికీ ఈ దూరంలో చనిపోయి పాపాలలో ఉన్నాడు. అతను గమనించడం తెలియదు. నా స్నేహితుడు రాజు చనిపోయిన చెప్పక విధించుకున్నాడు. అతను మేలుపడబడి ఆ శిష్యులు పిలిచాడు. ఈ సమయంలో అందరూ కూడా ఆ వ్యక్తిగా మేలుపడతాను మనుషులు పురుగొడతాను ఈ సహవాసంలో స్నేహం నడిపించుకుని మంచి పిలుపుతో పిలిచే జీవితం కలిగినప్పుడు సహాయం చేశారు. వాళ్ళని పిలిచే స్థానంలో మీరు లేనప్పుడు పరిస్థితుల్లో నేను లేనప్పుడు ఆ లోకంలో మా పంపించి నేను వేరే పడకపోతే నేను ఉత్తర్వించుకున్నాను. మాకు సరిచేసి నేను వేరే పడకపోతే మాకు ఉత్తర్వించాను. కానీ ఆర్థిక స్థానంలో దేవా మా జీవితంలో సంఘం సేవ పరిచయం ఆయన పాడైపోయినటువంటి సంఘం కాక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం కాల్చబడి అగ్నిచేత కాల్చబడి దుమ్మలో కాక దుష్టుని అగ్ని బాణాలన్నీ వారికి శక్తి వెలువడినట్లుగా నాలుగుతో పట్టుబడి అభిషేకించాను. బలపరుస్తున్న దుష్టుని వేసే ప్రతి అగ్ని బాణాన్ని తిప్పుకొట్టగలిగినట్లుగా సహాయం ఇచ్చింది. ఆ అగ్ని చేత కాల్చబడకున్నట్టు దహించబడకున్నట్టు వ్యక్తులుగా గోడుగా కాక తండ్రి క్రీస్తు అనుగ్రహించి సర్వాంగ కవచంలో ధరించుకున్నట్లుగా అపవాదిని ఎదిరించి శక్తి సామర్థ్యం పట్టుకుని విశ్వాస జీవితం మనం అనుగ్రహిస్తున్నాం. సేవ పరిచయం జీవించి ఆస్వాదించి లేదా సమస్యలను విశాలపరుస్తున్నాం. అనేక నూతన కుటుంబాన్ని నడిపిస్తున్నాం. సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని స్థిరపరుస్తున్నారు. కుటుంబాన్ని మీదల కుటుంబాన్ని వీళ్ళ కుటుంబాన్ని బాబు కుటుంబాన్ని సునీత కుటుంబం శ్యామ కుటుంబం రాజా కుటుంబాన్ని రంజిత్ కుటుంబాన్ని కాలవర కుటుంబాన్ని ప్రేమ కుమార్ కుటుంబాన్ని సతీష్ కుటుంబాన్ని మా కుటుంబాన్ని అందరికీ స్థిరపరుస్తున్నాం. ఈ సందర్భంగా కాపురం చేసే ప్రజలు నీతో వాసం చేసే ప్రజలుగా మేమందరం కలిగే సంఘంలో సహాయం చేయాలి. అప్పుడు ఏ ప్రేమతో మమ్మల్ని పిలిచి ఈ సంఘంలో మమ్మల్ని పిలుచుకున్నారు ఆ రీతిగా ఆ ప్రేమ మిమ్మల్ని నడిచే మొదటి ప్రేమ ఆ ప్రేమ కొరకు మా ప్రాణాలను పెట్టుకోవడం ఈ సంఘంలో పునాదులుగా మార్చడానికి సహాయం తెచ్చి ఇదిగోండి మా మీదనే ఈ మహిళ సంఘాన్ని మేము కట్టడానికి వేడుకుంటున్నాం. సంఘంలో పునాదులుగా ఉండాలని క్రీస్తుని పునాది మీద మా జీవితాలు కట్టబడాలని ఆశపడుతున్నాం. సంఘంలో ప్రతి బిడ్డని స్థిరపరిచి దుష్టుడు అపవాది ఎక్కడైనా సంఘంలో కీడుకుని తీసేవాడు కాకుండా సాతాను అధికారం వేస్తున్నాను కొట్టి ప్రార్థిస్తున్నాను.
సంఘం ప్రతి కుటుంబాన్ని బలమైన హస్తాలు ప్రతి పిల్లలను రెక్కకి దాచుకుంటున్నారు. దుష్టుల నుంచి, శోధన నుంచి, కీడు నుంచి ప్రతి బిడ్డలకు తప్పించి కాపాడమని అపవాదికి ఎక్కడ మీరు చోటు ఇవ్వకుండా ఎల్లప్పుడూ నేను సమీపంగా ఉండే హృదయాన్ని నడుస్తున్నట్టు వచ్చి ఈ మందిరంలో ఇక్కడ అందరూ ఎదురున్నట్టు అభివృద్ధి చెందినట్టు ఆస్వాదించినట్టు సహాయించి వారు చేస్తున్న పనులను, వారు చేస్తున్న ఉద్యోగాలు, వారి రాకపోకల్లో అయినా వారి వాహనాలను అన్నింటినీ మీరు ఆస్వాదిస్తున్నారు, దీవిస్తున్నారు. ఇటుకల పిల్లలు అయినా ఆస్వాదించబడి దీవించబడి మహిళ కలిగిన అయినా నీ నామానికి సంఘంలో ఫలించి నామానికి మహిళ తెచ్చినట్టుగా సహాయం తెచ్చి ఉన్నతమైన పిలుపులు పిల్లలు తెచ్చిన వారి కష్టాలు, వారి బాధలు, వారి శ్రమలు, వారి కన్నీళ్ళు, వారి ప్రతికూల పరిస్థితులు, వారి అవసరతలు అన్నింటినీ కూడా ఈ కృప ఆదర్శం బట్టి మీరు తీరుస్తున్నారు. బిడ్డల జీవితాల్లో, వారి కుటుంబాల్లో సంతోషం, సమాధానం, నెమ్మదిని, ఆనందమును, ఆరోగ్యమును, ఐశ్వర్యతను బిడ్డలు విస్తృతంగా ఎదుగునట్టుగా సహాయం ఇచ్చింది. సమస్య విస్తరించేందుకు చెప్పినట్టు శుక్రవారం ఉన్నాయి. చెన్నై ప్రాంతం ద్వారా తెలుసుకున్నాను, మీ ప్రభు చూపిస్తున్నాను, తగిన ఈవులను, అవసరతను మాకు అనుగ్రహిస్తున్నాను. నిశ్చితమైన నా ప్రభావ ఆరోగ్యంలో తండ్రి సగం కూడా ఆయన స్థాపించుకున్నట్టు మీరు ప్రభు చూపిస్తున్నాను. తగిన జ్ఞానం, తగిన సామర్థ్యత మాకు ఇచ్చాను. దేవాన్ని గొప్ప దేవుడు అంత్యంలో అందరూ ఆత్మ కుమరిస్తా ఉన్న దేవుడు మందులు అందరినీ ఆత్మ పరిపూర్ణత నింపబడి సంఘంలో ప్రతి ఒక్కరూ నీ సేవలో పరిచయంలో పరిపూర్ణంగా నిలబడడానికి సహాయం తెచ్చింది. ప్రభు చూపిస్తున్నామని ఈ రాత్రి గారు చేరవచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించండి. ఆ కుటుంబ ఘనమైన మీరు కార్యాలు సియోలో నుండి కలిగే సంపూర్ణమైన ఆశీర్వాదాలతో మీ స్థలం చేయడానికి సహాయం తెచ్చింది. నిశ్చితమైన వస్తువులు కలుసుకుని మీ ముందు ఆలోచించుకుని కృతజ్ఞత కలిగిస్తున్నాను. చేస్తున్నాము ప్రార్థించి నా ప్రాణమయ హోవాను సమర్పించి, నాతో సమస్తమైన పరిశుభ్రతను సమర్పించి, నా ప్రాణమయ హోవాను సమర్పించి ఆయన చేసిన ఉపకారంలో దేవుని